ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ మహాకాళి ఉపాసకులు శ్రీ యోగి నరేంద్రానంద స్వామీజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో నిజంగా మాంసాహారం గురించి ఎటువంటి ప్రాధాన్యత ఉంది, అసలు మాంసాహారం నిషిద్ధం అని చెప్తూ ఉంటారు, కొంతమంది ఏమో మాంసాహారం అమ్మవారికే నివేదన చేస్తూ ఉంటారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆహారం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, సనాతన ధర్మం అనగానే చాలా గొప్పది, చాలా పవిత్రమైనది. మనం కనుక ధర్మాన్ని ఆచరిస్తే మనం ప్రతి నిత్యం చేసే పనుల్లో కనుక మన ధర్మంలో కూడి ఉన్న పనులు ఏదైతే ఆచరిస్తూ ఉంటామో మన యొక్క జీవితం అనేది ఒక మంచి మార్గంలో వెళ్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం అనగానే 1కి 10 మంది 1000 మంది పుట్టుకొస్తున్నారు చెప్పడానికి. అసలు నిజంగా మాలాంటి వాళ్ళు సనాతన ధర్మం గొప్పది, ఓకే, ఈయన ఇలా చెప్తున్నారో ఆయన అలా చెప్తున్నారో, అసలు ఏది నిజమైన ధర్మం, మేము ఆచరించాలి అనిపిస్తే కనుక ఏం ఆచరించాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఏంటి అసలు సనాతన ధర్మం అంటే, ఎలా ఆచరించాలి మేమందరం కూడా? శుభం తల్లి, ఒక మనిషి పుట్టిన కాడి నుంచి అంటే జన్మించిన దగ్గర నుంచి మరణించి అతనికి దశదిన కర్మలు చేసేంత వరకు, అతను మరణించిన నాటి నుండి సంవత్సరం పూర్తయి ఆబ్దికాలు జరిపేంత వరకు ప్రతి క్షణం అతని జీవితంలో ప్రతి క్షణం అంటే పుట్టుక దగ్గర నుంచి మరణించిన తర్వాత కూడా ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందని ఖచ్చితమైన ఆధారాలతో తెలియజేసినటువంటి ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేదమ్మా మతం కాదు. ఒక మతం అంటే మనిషితో ప్రారంభమై తన యొక్క ఆలోచన విధానాలు అనేవి జనంపై రుద్దబడితే దాన్ని మతం అంటారు. మతం అనేది ఒక మనిషి ద్వారా ప్రారంభమవుతుంది. ధర్మం అంటే సృష్టితో పాటు ప్రారంభమయ్యేదాన్ని మాత్రమే ధర్మం అంటారు. సృష్టి ప్రారంభం ఎక్కడైతే ప్రారంభమైందో సృష్టితో పాటు ధర్మం కూడా ప్రారంభమైనది. అది సృష్టి అంతమైనంత వరకు అలాగే ఉంటుంది. చాలామంది అంటుంటారు ఈ మతం పెరిగిపోతుందండి, ఆ మతం పెరిగిపోతుందండి. ఏ మతం ఎక్కడికి పెరగదమ్మా. ఈ లక్షల సంవత్సరాల యుగంలో ఇప్పుడు త్రేతాయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇక్కడ ప్రతి యుగంలో కూడా ధర్మానికి ఇబ్బంది జరుగుతానే ఉన్నది. మీరు ఈ విషయాన్ని గమనించాలి. తల్లి, ఇప్పుడు కృతయుగం రాముల వారి, త్రేతాయుగం రాముల వారిని తీసుకోండి. చాలామంది రాముల వారిని తీసుకుంటే రామాయణాన్ని తీసుకుంటే రాముల వారి జీవిత చరిత్ర గురించి ఆలోచిస్తారే కానీ ధర్మ అధర్మాల గురించి ఆలోచించరు. ఎక్కడైతే ప్రకృతికి విరుద్ధమైనటువంటి భావాలు పురుడు పోసుకుంటాయో, ఎక్కడైతే ఈ సహసిద్ధంగా ఏర్పడిన ప్రకృతి ధర్మాలు నాశనానికి బీజం పడతాయో ఆ బీజాన్ని కోకటేలు సహా పీకివేయటానికి దైవం అనేది ఉద్భవిస్తుంది. ఇప్పుడు రావణుడు రావణాసురుడుగా మారాడంటే అప్పుడే వాడిని తీసివేసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే వాడు ఆదిదేవుడైనటువంటి శివుడినే ధిక్కరించాడు. విమాన ప్రయాణంలో వెళ్తున్నప్పుడు రావణుడు కింద పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం మీద నృత్యం చేస్తుంటే ఆ కైలాస పర్వతం మీదుగా విమానాన్ని విమానం మీదకి వెళ్ళాడు. కానీ విమానం ముందుకు నడవలేదు. తెలిసిన విమానం ముందు నడవలేదు. అసలు కైలాస పర్వతం మీదకి ఏ విమానం ఎగరటానికి వీల్లేదు, అది దైవమైనా ఇతరదైనా. కానీ వీడి విమానం ఎగిరింది. సరే, కారణం ఏంటని అడిగాడు శోధకుడిని. కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారయ్యా, ఇది కైలాస పర్వతం, దీన్ని మనం దాటకూడదు అని అంటే రావణుడు వస్తున్నాడని తెలీదా, ఆయనకి ఎంత అహం, నేను వస్తుంటే పక్కగా తప్పుకోద్దా అంటాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే రావణుడు కూడా శివుడి భక్తుడే కదా. మరి ఎందుకు ఆయన అహంకారం పరిణమిల్లింది. అహంకారం అనేది మనిషి స్థాయిని మించి అహంకారం పెరిగినప్పుడు వాడి పతనం అక్కడే ప్రారంభమవుతుంది. అప్పుడు కదా వాడు దిగి ఈ కైలాస పర్వతాన్ని ఎత్తే ప్రయత్నం చేయటం. శివుడు బొట్టన వేలుతో కైలాసగిరి పర్వతాన్ని తొక్కితే ఈ వాడి యొక్క 20 చేతులు ఏళ్ళు కైలాస పర్వతం కింద వెళ్ళిపోయినాయి. ఎందుకంటే 10 తలలు రావణుడు కదా, 10 తలలు 20 చేతులు అన్ని కూడా కైలాస పర్వతం కింద అండిపోయాయి. తొక్కి పైన నిలబడ్డాడు. వాడి రవం అంటే అరుపుతో ప్రపంచం మొత్తం
మొత్తం దద్దరిల్లిపోయింది. ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోయింది. దద్దరిల్లిపోతే అప్పుడు ఎవరో మహానుభావుడు వచ్చి, ఒరే ఈ అరవటం ఎందుకురా ఆపు, ఆ పరమేశ్వరుని స్తుతించు, అప్పుడు కనకరించి ఆ బొటనవేలు తీస్తాడు, నువ్వు లేచి బయటికి వెళ్ళొచ్చు అంటాడు. అప్పుడు రావణాసురుడు శివుని స్తుతిస్తాడు. స్తుతించినప్పుడు ఆయన గారు భక్తికి త్రోలడోళ్ళు కదా శివుడు అంటే, కాదు తీస్తాడు. ఆ వాడు పెట్టినటువంటి రవం, దాన్ని అరుపుని రవం అంటారు సంస్కృత భాషలో. వాడు పెట్టిన రవానికి ఈ ప్రకృతి ప్రపంచం మొత్తం చెవులు చిట్లిపోయేలాగా ఆ శబ్దానికి అల్లాడిపోతుంది సంవత్సరం కాలం మొత్తం. కనుక ఒరే నువ్వింత రవం పెట్టి అల్లకొల్లోలం చేశావు గనక నువ్వు నేటి నుంచి రావణుడు రా అని పేరు వచ్చింది వాడికి. అప్పటి నుంచి రావణుడు అని పేరు వచ్చింది. ఓకే, ఈ రావణుడు కాస్త అప్పుడు కూడా శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకున్నాడమ్మా. రావణుడు అని తక్కువ కూడా కాదు. కానీ వాడిలో ఎప్పుడైతే అసుర భావాలు పెరిగాయో, పరస్త్రీ వ్యామోహం పెరిగిందో, వాడు రావణాసురుడయ్యాడు. రావణ అసురుడయ్యాడు. ఇప్పుడు పరస్త్రీ వ్యామోహం అన్నారు కదా, అంటే మీరు మాట్లాడింది సీతమ్మ గురించేనా? కాదు కాదు, సీతమ్మ లంకలోకి వెళ్ళక ముందే కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు అక్కడ. రాణివాస స్త్రీలు, రాక్షస స్త్రీలు. వారికి కంటికి ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకెళ్లి వరశోకంలో పెట్టుకోవడమే. ఇప్పుడు రావణాసురుడు ఎంతో గొప్ప గొప్ప గ్రంథాలు, శాస్త్రాలు అవపోసన పట్టిన వారిలో హనుమంతుల వారు ఒకరు, రావణుడు ఒకరు అని అంటారు కదా. రావణ బ్రహ్మ, రాబోయే కాలంలో బ్రహ్మ అంటారు కదా. అంత జ్ఞానం ఉంది అనంటే, ఒకరికి చెప్పే స్థాయిలో ఉన్నారు అనంటే, ఆయన అంత మూర్ఖమైన ఆలోచనలు చేసి పరస్త్రీ వ్యామోహంలో ఉండటము ఏంటి? అదంతా అది మూర్ఖం కాదమ్మా, అహం. నేను గొప్ప, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, కనుక నేను కోరుకుంటే ఏదైనా నా దగ్గరికి రావాలి, నేను శాసనకర్తను కనుక నేను శాసిస్తే ఏదైనా జరగాలి. ఇది మనిషిని పతనానికి దారితీస్తుంది. సో ఇప్పుడు రాములు వారు సీతమ్మను తెచ్చుకోవాలనే లెక్క అయితే హనుమంతుడే తెచ్చును కదా. అవును, హనుమంతుడే తీసుకొద్దును కదా. లేదు, విభీషణుడిని ఎల్లగొట్టినప్పుడు విభీషణుడు వారైనా, అమ్మా నువ్వు మహాసాధ్యవి, అదే కదా చెప్పింది రావణాసురుడికి, ఆమె మహాసాధ్వి, మహా ఇల్లాలు, ఆమె జోలు ఎల్లకి రావణ అన్నయ్యని బ్రతిలాడతారు కదా. మరి అలాంటప్పుడు ఏనే బ్రతిలాడి ఆమెను తీసుకొచ్చుకోవచ్చు కదా. మరి సీతమ్మ ఎందుకు రాలేదు వెళ్తామని అడిగిన, రావణ వారు వస్తేనే వస్తానని ఎందుకు అన్నది ఆవిడ గారు. రావణ వారు వస్తేనే వీడి పతనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు సీత వెళ్ళిపోతే మరి ఇంకో తీసుకొచ్చి పెడతాడు, మరి ఇంకో కుటుంబం ఆగమైపోతుంది. అయితే ఒక చిన్న సందేహం అండి, నేను ఇంతకు ముందు వేరే గురువులతో చేసినప్పుడు వాళ్ళు నాతో మాట్లాడిన విధానంలో అసలు రావణుడు తీసుకెళ్ళింది సీతమ్మ వారిని కాదు, ఒకవేళ తీసుకెళ్లిన విధానం కూడా ఆయన ఆడవారి పైన వ్యామోహంతో కాదు, శూర్పణఖ ముక్కు చెవులు విషయంలో ఆ కోపంతో అలా తీసుకెళ్లాల్సి వచ్చింది ఒక విషయం. ఇంకొక విషయం, అసలు తీసుకెళ్ళింది సీతమ్మ వారిని కాదు, ఆమె అగ్ని ఏదైతే ఉందో అది దాటి రాలేదు, అక్కడ అగ్నిలో ఉన్న లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నారు, లక్ష్మీ అమ్మవారిని తీసుకెళ్లారని. ఇదంతా నిజమే అంటారా, లేదంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడటమా? మనకి దేనికైనా అమ్మ ఒక ప్రామాణికత రావాలి. మనం వాల్మీకి రామాయణం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళందరూ సొంత రామాయణాలు ఏది మాట్లాడినా మనకు తెలియదు తల్లి. మేము పారాయణ చేసింది వాల్మీకి రామాయణం, వ్యాస భారతాన్ని చదివాం, వాల్మీకి రామాయణాన్ని చదివాం, మనం దాని గురించి మాట్లాడుకుందాం. అవునండి, ఓకేనా. ఇప్పుడు హనుమంతుడు చూసింది ఎవరిని? సీతమ్మ వారిని. మరి మీకు సెలవిచ్చినటువంటి మహానుభావుడు ఎవరిని చూసారో నాకైతే తెలియదు, కానీ అక్కడ సుందరాకాండ మొత్తం చదివితే దాంట్లో ఏంటో తెలుస్తుంది. ఇలాంటి మాటలన్నీ వినటం వల్లే మాకు కూడా వీటన్నిటిపైన నమ్మకం పోతుంది. ఇప్పుడు అది పిచ్చి మాటలమ్మా. ఇప్పుడు ఒకటి సామాన్యుడు మాట్లాడటానికే 1,00,000 ఆధారాలు చూసుకుంటారు. అవునండి, ఆయన దశావతారంలో ఒక అవతారం, సాక్షాత్తు విష్ణుమూర్తి. ఇక్కడ ఎప్పుడైతే దేవదూతలను సైతం, దేవుళ్ళను సైతం భూమి నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం రావణాసురుడు చేశాడు, ఎల్లగొట్టాడు, ఎల్లగొట్టబడ్డారు రావణాసురుడు యొక్క ధాటికి దేవతలు సైతం. అందుకే కదా మానవ రూపంలో వచ్చి వాళ్ళని మట్టు పెట్టింది. ఇక్కడ ధర్మం ఎక్కడైనా సరే, రాములు వారిని ఒక చిన్న పాయింట్ మనం అడిగిన దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నా కదా, చిన్న విషయం, సీతమ్మనే తీసుకెళ్లాలనుకుంటే ఏ విధంగా అయినా తీసుకెళ్ళచ్చు, కానీ ఇక్కడ ధర్మానికి చేడు జరుగుతోంది. అవును, ఇక్కడ ఇక విష్ణువుకో అమ్మవారికో ఎక్కడ పూజలు లేవు. చేస్తే వాడు శివభక్తుడు కనుక శివుడికే పూజ చేయాలి, శివభక్తుడు కనుక శివుడికే పూజ చేయాలి. ఈ వేరే దాని గురించి మాట్లాడడానికి వీల్లేదు. ఒకటి
వాడి కనుచూపు మేరలో ఎక్కడైనా వాడికి నచ్చిన రాజ్యం అనేది, అంటే మొత్తం రాజ్యపాలన వాడిదేగా. ఏ రాజుగారి భార్య అయినా వచ్చి వాడి వనంలో ఉండాలి. మొత్తం ప్రపంచం మొత్తం అతలాకుతం అయిపోతుంది. సీతమ్మని తీసుకుని వెళ్తే రావణాసుడు అలాగే ఉంటాడుగా, మళ్ళీ వాడు వ్యవస్థను కొనసాగిస్తాడుగా, లంక మొత్తం అలకులంగానే ఉంటుందిగా. సో అక్కడ సుస్థిరమైన ధర్మాన్ని ప్రతిష్ఠించేయాలి. కనుకనే రావణాసురుడిని రాములు వారు అంతమొందించవలసి వచ్చింది. ఓకేనా. 7 రోజులు యుద్ధం చేసిన తర్వాత కూడా రావణాసురుడి ఛత్రం ఇరిగిపోయి, రథసారథి చచ్చిపోయి, రథం ఇరిగిపోయి, చేతిలో ఆయుధం పడిపోతే మరి రావణులు వారు అప్పుడైనా సరే రావణాసురుడిని చంపొచ్చుగా. చంపలేదే. రావణ, నీ దగ్గర అస్త్రం లేదు, శస్త్రం లేదు, రథసారథి లేడు, రథం లేడు, నేను నీతో యుద్ధం చేయను. రేపెళ్ళి ఇవన్నీ సమకూర్చుకొని రా, రేపు యుద్ధం చేస్తా నీతో అంటాడు. అప్పుడు రావణాసురుడికి రాముల వారికి ఉన్నటువంటి దూరం ఎంత? మా అయితే 100 అడుగులు లేదా 1000 అడుగులు ఉన్నాయనుకుందాం. వాడు 1,00,000 అడుగులు వెనక్కి అంతఃపురానికి వేసాడు కానీ ఆ 1000 అడుగులు ముందుకు వచ్చి ఆయన పాదాల మీద పడితే బ్రతుకును కదా. అహంకారం పడమైన వ్యక్తికి ఇలాంటివి కనపడవు. ఇప్పుడు ఇది దేవతల విషయంలో అయితే ఇలా ఉందండి. ఇప్పుడు దేవతలు అసురులు ఉంటే వాళ్ళు వీళ్ళతో యుద్ధం చేసి వాళ్ళకు బుద్ధి చెప్పినట్టుగా మన అందరికీ కూడా ఎవరు? రాక్షసులు, దుర్మార్గమైనటువంటి ఆలోచన గల వారిని అసురులు అంటారు. అంతేగాని రాక్షసులు అని ప్రత్యేకమైన జాతి కాదు. ఇప్పుడు రావణుడు బ్రాహ్మణుడు అసురుడు ఏంటి? వాడి బుద్ధి అసురత్వం పొందింది. వాడి బుద్ధి అసురత్వం పొందింది కనుక వాడు ఇప్పుడు రాములు వారు మానవుడు అయినప్పుడు వాడు కూడా మానవుడే. ఓకేనా. మానవుడైన రాములు వారు దేవుడయ్యాడు. అదే మానవుడై ఉండి బ్రహ్మస్థానం పొందినటువంటి రావణుడు అసుర బుద్ధితో అహంకారపూరితమై రాక్షసుడుగా మిగిలాడు. ఇది తప్పు అని చెప్పిన తమ్ముడు తర్వాత లంకాది నగరానికి రాజు అయ్యాడు. ఓకేమ్మా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడైనా సరే అధర్మం అనేది పెంచుమీరుతూ ఉన్నప్పుడు దాన్ని కూకటి వేళ్ళతో సహా పీకివేయడానికి ధర్మం ఒక చోట పురుడు పోసుకొనే ఉంటుంది. కనుక మీరెవరూ బాధపడవద్దు. మొన్న ఇరాక్లో తవ్వకాలు తవ్వారు, పురాతన తవ్వకాలు. 30,000 సంవత్సరాల నాటి దేవాలయం బయటపడింది, బంగారపు నాణ్యాలు బయటపడ్డాయి. ఇవన్నీ నేను వార్తలోనే చూసి మీకు చెబుతున్నాను, టీవీ వార్తలోనే వచ్చాయి, బయటపడ్డాయి. ఇరాక్లో అంతకుముందు ఏ ధర్మం ఉన్నట్టు? సనాతన ధర్మమే అడవిలిందిగా, హిందూ ధర్మమే అడవిలిందిగా. మళ్ళీ హిందూ ధర్మమే వస్తుంది. ఈ కొట్లాటలు కొట్టుకొని తిట్టుకొని బాంబులు వేసుకొని అలిసిపోయి అందరూ ఇక చాలు, మనకి ఈ మతాలు వద్దు, మన ధర్మానికి మనం పోదాం, నమస్కారం అంటారు. నిన్నటిదాకా కేరళ అలా ఉన్నది, కేరళ మన ధర్మం వైపు వచ్చిందిగా. అన్నీ వస్తాయి ఇప్పుడు. కానీ వస్తాయని మీరు చెప్తున్నారు, రావచ్చేమో భవిష్యత్తులో. కానీ ఇప్పుడు మాత్రం మత మార్పిడిలు చాలా ఎక్కువగా చూస్తున్నాం కదా. అంటే హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే ఇక్కడ ఏదో జరగట్లేదు అని చెప్పి ఇంకొక మతంలోకి మారటము ఇలాంటివి చూస్తున్నాం కదా. మతం మారటం అనేది అది మనిషి యొక్క దౌర్భాగ్యానికి నిదర్శనం. ఎందుకంటే మనసు అనేది మారకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏమీ సాధించలేవు. నీ గత జన్మ కర్మలు ఉండొచ్చు, ఈ జన్మలో చేసిన కర్మలు ఉండొచ్చు, లేదా నువ్వు చేసే విధానంలో పొరపాట్లు ఉండొచ్చు. మనసుకి జబ్బు చేస్తే మాలాంటి స్వామీజీలు వైద్యం చేస్తారు. శరీరానికి జబ్బు చేస్తే స్వామీజీ అయినా ఎంబీబీఎస్ దగ్గరకు, ఎండి దగ్గరకు వెళ్ళాలి. దౌర్భాగ్యం నీ మనసులో పెట్టుకొని నువ్వు ఏ మతంలో పోతే ఏమున్నది? ఏమ్మా, కెమెరా ఆఫ్ చేసి ఎన్నిసార్లు ఫోటో తీసిన ఫోటో వస్తుందా? రాదు కదా. ఇది అలాగనే ఇప్పుడు దౌర్భాగ్యం అనేది నీ మనసులో పెట్టుకొని ఒక మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు, ఒక బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళు, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళు, శుక్రవారం ఆదివారంలో అమ్మవారి గుడికి వెళ్ళు. అసలు ఏ వారంతో మళ్ళీ శివయ్య దగ్గరికి వెళ్ళు. మనం వెళ్ళాం కదా. పండగ రోజు మన హిందువులో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే పండగ రోజు కూడా కొత్త బట్టలు వేసుకొని సినిమాకి వెళ్తాం. అంతే కదా. కానీ మనకు అన్నీ కావాలి. ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణ చేయమా 41 రోజులు. నువ్వేదన్నా ఒక సంకల్పం పెట్టుకో, నీ జీవితానికి సంబంధించింది. అది స్వార్థంతో లేనిదై ఉండాలి. నీ భవిష్యత్తు పెరగటానికని కావచ్చు, లేకపోతే నీ పిల్లల కోసమే కావచ్చు, లేదా కుటుంబంలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండి ఇంట్లో ఊరికి చికాకులు జరుగుతున్నాయి, ఇది గురించే కావచ్చు. ఉదయాన్నే లేచి ఆడకూతురు అయితే తలస్నానం చేసిన అవసరం లేదు ప్రతిరోజు. ఎందుకంటే ఆమెకున్న కురుల దృష్టి ఇబ్బంది అవుతుంది కనుక ఆడకూతురు అనుకోమా 3 సార్లు పుండరీకాక్ష అని 3 సార్లు తల మీద నీళ్లు చల్లుకొని స్నానం చేయాలి. పురుషుడు అయితే ఖచ్చితంగా తలస్నానం చేయాలి. చేసి కొత్త సాప ఒకటి కొనుక్కొని నెట్టింట్లో సాప వేసుకొని ఓకేనా ఏక వస్త్రం కట్టుకొని పురుషుడు అయితే, స్త్రీ అయితే
స్పష్టంగా చీర కట్టుకోవాలి, సాంప్రదాయ వస్త్రాలు కట్టుకొని ఏమో కూర్చొని 5 నుంచి 9 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఏ సమయంలో అండి? ఉదయం బ్రహ్మముహూర్తం అంటే 4 నుంచి 6 గంటల మధ్యలో 41 రోజు చేయండి మండలం దీక్ష సమయం. మార్పులు ఎందుకు వస్తాయో, ఎందుకు రావో చూడండి. ఇప్పుడు 41 రోజులు అన్నారు కదా, ఆడవారి నెలసరి సమయంలో 5 రోజులు వదిలేసి మళ్ళీ 41 లెక్కే 5 రోజులు తీసేసి మళ్ళీ 5 రోజులు ఎక్స్ట్రా చేసుకుంటాం. ఓకేనా, 6 రోజుల నుంచి చేయొచ్చు. చేయండి, అసలు 21 రోజు చేయండి, ఆడవాళ్ళని 21 రోజు చేయమనండి. మార్పు కనిపిస్తుందో లేదో. మనసులో తెలియని ప్రశాంతి వస్తుంది, తెలియని హాయి వస్తుంది, ముఖంలో తెలియని ఆకర్షణ వస్తుంది. మనం చెయ్యంగా. అంతే. ఆదివారం వస్తే మాంసం తినాలి, పిల్లలకు సెకండ్ సాటర్డే వస్తే సినిమాకి పోవాలి, కానీ మాకు దేవుడు అన్నీ ఇవ్వాలి. ఏమ్మా, కానీ మాకు దేవుడు అన్నీ ఇవ్వాలి. అంటే దేవుడు మనం ఇవన్నీ చేస్తేనే ఇవ్వాలా? నీ ఏకాగ్రత ఉండాలి, ఇవన్నీ చేస్తేనే నువ్వు ఏకాగ్రత అవుతుంది. ఇప్పుడు నేను మనసులో నాకు దేవుడి పైన చాలా భక్తి ఉంది, నేను ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? నా పనులు నేను చేసుకుంటాను యథావిధిగా. దేవుడి పైన నాకు నమ్మకం ఉంది, భక్తి ఉంది, అలా దేవుడు అనుగ్రహించడం. దేవుడికి కూడాను నీ పైన నమ్మకం ఉంది. మరి నువ్వు అయ్యాలి ఇవ్వాలని కోరుకుంటున్నావుగా, నువ్వేం కోరిక లేదు కదా, కోరిక లేని ప్రశాంతంగా బతుకు. నాకు ఏ కోరిక లేదు అంటే ఇప్పుడు ఉన్న లౌకిక ప్రపంచంలో ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. లౌకిక ప్రపంచంలో నీ కనీస అవసరాలు ఎలా ఉంటాయో ఈ కలియుగంలో నామస్మరణ అంత ఉత్తమమైనది. నువ్వు నిత్యం నామస్మరణ చేస్తూ ఉండు, ఫలితం వస్తుందో రాదో, ఖచ్చితంగా వస్తుంది. శ్రీకృష్ణుడు వారు ఏమన్నారంటే, నా పేరు మీద 10 రూపాయలు దానం చెయ్యి, నీకు 100 రూపాయలు ఇస్తా అన్నాడు. నా గురించి 10 మందిలో చెప్పు, నీ గురించి దేవలోకంలో చెప్తా అన్నాడు. నా యొక్క నామాన్ని, కృష్ణ కృష్ణ అనే నా నామాన్ని నిత్యం నువ్వు పలుకుతూ ఉండు, నీతోనే ఉంటానయా అన్నాడు. అవునా, నువ్వు నిత్యం నామస్మరణ చేయి, భగవంతుడు నీతోనే ఉంటాడు. శ్రీమాత్రే నమః అనే అమ్మవారి యొక్క మంత్రాన్ని రోజుకు 108 సార్లు మనసులో అనుకుంటూ ఉండు. నువ్వు వంట చేస్తూ ఉండు, వంట చేస్తూ అనుకుంటూ ఉండు. 90 రోజులు నీ భర్త ఎలాంటి వాడైనా సరే నీ కుటుంబం సఖీపడుతుంది. ఇప్పుడు అంటే నామస్మరణ చేయడం వల్ల, మంత్రం చెప్పడం వల్ల ఇంత ఫలితం ఉంటుంది అంటున్నారు కదా. కానీ ప్రతి ఒక్కరికి తలరాత ఒకటి ఉంటుంది. భగవంతుడు మనం తల్లి గర్భంలో పడగానే అంత రాసేస్తాడు అని అంటుంటారు కదా, దాన్ని తప్పించుకునేది కూడా ఎవరికి సాధ్యపడదు అంటారు. మరి నామస్మరణ వల్ల మార్పులు ఎలా వస్తాయంటారు? కర్మ దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి, రుణానుబంధానికి సంబంధించిన దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. నామస్మరణ. శబరి రామ 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 అనుకుంటే అడవిలో ఉంది. రాముల వారు అంతా కూడా అరణ్యవాసం వచ్చి శబరి దగ్గరికి వచ్చాడు. శబరిగా అయోధ్య రాలేదు, రావణ వారే నడుచుకుంటూ శబరి దగ్గరకు వచ్చాడు. ఏం జరగలేదా? యశోదమ్మ శ్రీకృష్ణుడు కనలేదుగా. కానీ అప్పుడు ధర్మం 3 పాదాల పైన, పాపము ఇదంతా ఒక పాదం పైన. ఇప్పుడు చూస్తే అంత రివర్స్ లో ఉంది కదా. ఇప్పుడు అప్పుడు 108 మంత్రజపం చేస్తే సిద్ధి అయ్యేది. ఇప్పుడు 1,00,000 కాదు 10 లక్షలు చేయాలి. ఓకేనా, ఇప్పుడు కష్టం ఎక్కువ పడాలి. అప్పుడు 10 సార్లు కృష్ణ అంటే 11 సార్లు అమ్మ అనేవాడు. కానీ ఇప్పుడు నువ్వు అనిత్యం నామస్మరణ చేస్తే ఏదో సందర్భంలో భగవంతుడు, ఇప్పుడు సద్గురువులు ఉంటారు, గురువులు ఉంటారు, నిత్యం మనకి మాస్టర్స్ అంటారు. సిద్ధ గురువుల సంచారం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ నా గురుదేవులు నా పక్కనే ఉండొచ్చు. నాకు 2 గురువులు. నా గురుదేవుడు యోగి పూర్ణచంద్ర మహారాజు వారు మొదటి గురువు. ఈ శిలను శిల్పంగా చెక్కింది ఆయన గారే. ఈ శిలను శిల్పంగా చెక్కి ఒక దారిలో పెట్టింది ఆయన గారే. 2018లో మా గురుదేవులు లలిత అమ్మవారిలో ఐక్యమయ్యారు. మా గురుదేవులు లలితా ఉపాసకులు, గొప్ప లలితా ఉపాసకులు. అస్సలు బయట ప్రపంచంలోకి ఎప్పుడూ వచ్చేవాడు కాదు, అసలు ఎవరికి తెలియదు. 108 ప్రతిష్టలు చేశారు ఒకే చోట, ఒకే ప్రాంగణంలో 108 దేవతామూర్తులను ప్రతిష్ఠ చేశారు. ఏ దేవతలు? అందరూ మన ధర్మం యాక్సెప్ట్ ఒక సాయిబాబాని తప్ప. ఏ సాయిబాబా దేవుడు కాదు, గురువు దేవుడు కాదు, గురువు ఏమ్మా దేవుడు కాదు. మళ్ళీ చెప్పానా, సాయిబాబా గురువు. కానీ సాయిబాబా దేవుడు అని నమ్మే భక్తులకు నమ్మినంత అవుతోంది కదా అమ్మా. నామస్మరణ గురువుని నమ్ముకుంటే దేవుని నమ్ముకున్నట్టే. కాకపోతే గురువుని దేవుని చేయకూడదు. దేవుడు దేవుడే. మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకు చాలా మంది గురువులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, త్రైలింగ స్వామి, లాహిరి మహాశయ ఏమ్మా, ఇప్పుడు సివిఆర్ రావు గారు, ఇప్పుడు ఎంతమంది గురువులు ఉన్నారు మనకి. సిద్ధయోగులు, పూర్ణులు, యోగులు, మహర్షులు ఎంతమంది ఉన్నారు. ఇప్పటికీ హిమాలయాల్లో మన యోగులు సంచరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే సినిమా ప్రపంచం, ఎవరిని చూపిస్తే వాళ్ళే దేవుడు. మీరు నన్ను పట్టుకురాలా, ఎక్కడ ఉన్నాను అట్లా. కనుక ఇది కాదు, మనం వాస్తవగతిలో జీవిద్దాం, వాస్తవంగా మాట్లాడుకుందాం.
ఏ తల్లి అది విషయం. ఇప్పుడు గురువులు అన్నారు కదా, గురువులు, ఋషులు, యోగులు, సిద్ధ యోగులు అన్నారు, గురువులు, జగద్గురువులు అన్నారు. ఏంటండి వీళ్ళందరి మధ్య వ్యత్యాసం ఏంటి? అసలు ఎవరు ఏ రకంగా సమాజానికి ఉపయోగపడతారు? పుస్తకాల్లో చూసి పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు, వాచక గురువు. మనకి పని బాట నేర్పేవాడు సూచక గురువు. ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అని ఆశ్రమ నియమాలు నిర్ణయాలు చెప్పేవాడు బోధక గురువు. ఓకేనా? ఇప్పుడు మాలాంటి వాళ్ళని తయారు చేసేవాళ్ళు సిద్ధ గురువులు. ఓకేనమ్మా? జగద్గురువులు ఇందాక చెప్పాను మీకు. ఎవరైతే తన పరివారంతో వస్తూ ఉన్నారో వారిని చూసి గురువులు సైతం లేచి తన శిష్యులతో సైతం లేచి నిలబడి ప్రణమిల్లుతారో వారు జగద్గురువులు. వారు ఆది శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి చతుర్మాయ పీఠాధిపతులు మాత్రమే జగద్గురువులు. ఇంకెవ్వరూ జగద్గురువులు కాదు. ఎవరైనా పెట్టుకుంటే అది పేరు వాళ్ళు బిరుదుకై వాళ్ళు పెట్టుకున్నట్లే కానీ మేము ఎవరూ అంగీకరించాం. జగద్గురువులు అంటే ఆది శంకరాచార్యుల వారి పరంపర మాత్రమే జగద్గురువులు. ఇంకొకళ్ళు ఉంటారు నిషిద్ధ గురువు. వాళ్ళు గురువులే, కాకపోతే మనుషుల్ని ఎలా హింస పెట్టాలి, మనుషుల్ని ఎలా చంపాలి, ఏ మనిషికి ఎలా పెడితే వాడి జీవితం ఆగిపోతుంది, ఏ మొక్కని ఎలా అంటే పూసే కాసే చెట్టుని ఎలా పడగొట్టాలి అంటే క్షుద్ర ప్రయోగాలు అంటారు. ఇలాంటి దిక్కుమాలిన విషయాలు నేర్పే వాళ్ళని వాళ్ళు గురువులే, వాళ్ళని మనం గౌరవించాలి. కానీ నిషిద్ధ గురువులు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోకూడదు. విద్య నేర్చుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఒక రౌడీ దగ్గరికి వెళ్ళామనుకోమ్మా, వాడు మనిషిని ఎలా చంపాలి ఎలా పెరియాలో నేర్పుతాడు. దానివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? అదే ఒక పెద్ద డాక్టర్ దగ్గర నువ్వు సర్వీస్ చేస్తే కనీసం ఆర్ఎంపీ డాక్టర్ అని అవుతావు. ఆయన డాక్టర్ ఎలా కావు కదా, కనీసం ఆర్ఎంపీ అని అవుతావు. అంటే కడుపులు నొప్పి వచ్చిన టాబ్లెట్ ఇస్తావు, జ్వరం వచ్చిన ఇంజక్షన్ చేస్తావు, అంతేకాని జనాన్ని చంపవు కదా. అందుకని నిషిద్ధ గురువుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళు క్షుద్ర ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు అవే నేర్పుతారు. ఉన్నాయా ఈ క్షుద్ర పూజలు? ఖచ్చితంగా ఉన్నాయి. లేవని ఎందుకు అనుకుంటున్నావు? ఇవి మంచిగా ఉపయోగించవచ్చు, చెడుగా ఉపయోగించవచ్చా? క్షుద్ర ప్రయోగం అంటేనే క్షుద్రం అంటేనే చెడు, దాన్ని చెడుగానే ఉపయోగిస్తారు. వీటిలో బోల్డ్ అనుభవాలు ఉన్నాయి మాకు. ఒకటి ఏదైనా మాకు ఇప్పుడు జస్ట్ ఒక 4 నెలలే అవుతుంది మనకి తెలంగాణ బోర్డర్లోనే జగ్గేపేట దగ్గర ఒక కుటుంబానికి వాళ్ళు బాగా ఆస్తిపరులు, అన్నీ పోయినాయి. లారీలు, పొలాలు అన్నీ పోయాయి. మంచి ఇల్లు కట్టుకున్నారు ఒక చోట. వీళ్ళు 4 ఉంటారు. ఈ గదిలో కూర్చున్నప్పుడు ఆ గదిలోంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది, ఆ గదిలో పిలిచినప్పుడు ఈ గదిలోంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది, పడుకుంటే ముఖంలో ముఖం పెట్టి చూసినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చెప్పటానికి కొంచెం విచిత్రంగా ఉంటాయి కానమ్మా, ఆ బాధ అనుభవించే వాళ్ళకి నరకంగా ఉంటుంది. ఆ బాధ అనుభవించే వాళ్ళకి నరకంగా ఉంటుంది, నరకప్రాయంగా ఉంటుంది. భోజనం వండుకుంటారు, చప్పగా అయిపోతుంది. నైటు ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటుంది, బయటకు చూస్తే ఎవరు ఉండరు. వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఎప్పటికో మా బోటుల దగ్గరకు వస్తారు. అందుకంటే కాషాయం కట్టుకున్న వాళ్ళందరూ కూడాను స్వచ్ఛమైన గురువులు కాదు కమ్మ, మనం అది కూడా చెప్పాలి. ఓకేనా? కనుక ఈ ఆటుపోట్లు తిని ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ఆ ఐశ్వర్యం ఆరోగ్యం రెండూ పోగొట్టుకున్న తర్వాతే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. దాన్ని చండక్రియ అంటారు, చండా ప్రయోగం, చండ ప్రయోగం అంటారు. అంటే ప్రయోగాల్లో ఇది ఒక ప్రయోగం పేరా ఏంటి అసలు? ప్రేతోన్మాదం, భూతోన్మాదం, రక్తబేతాళం, చండ ప్రయోగం, ఇట్లా 108 రకాల ప్రయోగాలు ఉంటాయి. వాక్ స్తంభన, బుద్ధి స్తంభన, క్రియాస్తంభన, కట్టేయటం. ఇప్పుడు రక్తబేతాళం చేస్తే వాడి రక్తం తగ్గిపోతూ ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా టెస్టులు ఏమీ రాదు, కానీ రక్తం ఉండదు, పాలిపోతూ ఉంటారు. క్షుద్ర ప్రయోగం వల్ల జరిగే ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా, ఐశ్వర్యం ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి. ఎందుకంటే ముందు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికోసం మనం యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్తాం కమ్మా, హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా 3 రోజులు మాత్రమే బాగుంటుంది, 4 రోజులు మళ్ళీ మరొక వస్తుంది. డాక్టర్ గారు బాగా చూడలేదు అనుకుంటారు, కానీ ఇక్కడ ఇంకేదో ఉందనుకోరు. డాక్టర్ గారు ఎందుకు బాగా చూడరమ్మా? అందులో ఇవాళ రేపు అన్ని మూఢనమ్మకాలు అనే భావనలో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతారు. కానీ మూఢనమ్మకం కాదమ్మా, ఖచ్చితమైన నమ్మకం. కర్ణాటకలో ఇప్పుడు కూడా చేతబడుల మీద కేసులు కట్టే సెక్షన్లు ఉన్నాయి, మనం నిరూపించుకోవచ్చు. కానీ మన దగ్గర ఆ సెక్షన్ లేవు. అవి వస్తే బాగుంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చాలా చోట చూస్తుంటాం, మీరు చూడండి, మనుషులు బొమ్మలేసి ముగ్గులేసి వేస్తూ ఉంటారు, నిమ్మకాయలు పెడుతుంటారు. అలానే ఉంటున్నాయా విధానాలన్నీ ఈ చేతబడులకు సంబంధించినవి? కొన్ని అలా ఉంటాయి. శ్మశానంలో ఇంత బూడితో చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు శ్మశాన కాళి త్రైలింగ స్వామి వారు చేశారు. మరి ఆయన గారు మహా గొప్ప యోగి అయ్యారు, 300 సంవత్సరాలు బతికారు కాశీలో.
కాశీలో జల సమాధి అయ్యారు, కానీ సమాధి కాల, వెళ్తూ వెళ్తూ మాయమైపోయాడు పెట్టిలో. అందరు చూస్తుండగానే అవి శాసనాలు ఉన్నాయి, బ్రిటిషర్లు రికార్డ్ చేశారు. వాళ్ళు మళ్ళీ రావాలనుకుంటే వచ్చే అవకాశం వచ్చేస్తారు కదా, వస్తారు. మేము కాశీ వెళ్ళినప్పుడు వారి క్షేత్రానికి ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళలేకపోయాం. అప్పుడు బాగా వర్షాలు, ఎటు వెళ్ళలేని పరిస్థితి, అది దర్శనం చేసుకోలేకపోయాం. కాశీలో కూడా మేము చాలా చోట్ల మేము ధ్యానం చేసుకోవడం జరిగింది. ఈ క్షుద్ర ప్రయోగాలు అనేవి ఉన్నాయి నాన్న. ఇప్పుడు సీరియల్లో మీరు అన్నట్టుగా సీరియల్లో చూపించినట్టు వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ గోర్లు, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి తీసుకొని దాని ద్వారా చేస్తారని చెప్పి అంటుంటారు కదా, అలానే ఉంటుందండి? అంటే ఒక మనిషికి ప్రయోగం చేయాలనుకున్నప్పుడు అమ్మ ఖచ్చితంగా ఆ మనిషికి సంబంధించిన ఏదో వస్తువుని సేకరిస్తారు. కనీసం అరికాల కింద మట్టినైనా వాడు నడిచి వెళ్ళిన తర్వాత ఆ మట్టినైనా సేకరించే ప్రయత్నం చేస్తారు. ఇవేమీ స్వీకరించకుండా కూడా ప్రయోగం చేయగల సమర్థులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. ఇవి సేకరించి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఖచ్చితంగా వస్త్రం అనే మన వస్తువు ఏదైనా కావచ్చు, మీరు అన్నట్టు గోర్లు కావచ్చు, జుట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు, వారికి లభిస్తే 100కి 100 పాలు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. కనుక కొంచెం మనం ఇవి ఉన్నాయి నాన్న, ఖచ్చితంగా క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయి, 100కి 100% ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఇప్పుడు ఎవరిపైనో ప్రయోగం జరిగింది అంటే వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడతారు, ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోతారు. చేసిన వాళ్ళకి ఏంటి ఉపయోగం అసలు దీనివల్ల? మానసిక ఉన్మాదులు అమ్మ వాళ్ళు. ఒక పిచ్చి కుక్క ఉన్నది, అది రోడ్డును పరిగెడుతూ మనిషిని కరుస్తుంది, గేదెను కరుస్తుంది, ఆ లైన్లో వెళ్తుంటే మేకను కరుస్తుంది, తన జాతిది అయినా సరే కుక్కను కూడా కరుస్తుంది. ఎందువల్ల అది? అప్పుడు వరకు మన ఇంట్లో పెంచుకున్న కుక్కే అది, మనం భోజనం పెట్టాం, దానికి ఉన్మాదం వచ్చింది, పిచ్చని ఉన్మాదం. ఈ క్షుద్ర పూజను శుద్ర ఉపాసన చేసే వాళ్ళకు కూడాను వాళ్ళు ఉన్మాదులమ్మ. ఒక ఉన్మాదం వస్తుంది, ఎదుటవాడిని బాధ పెట్టి ఆహా మనం ఇది చేసాం, వాడు ఇబ్బంది పడుతున్నాడు కానీ పైశాచిక ఆనందం పొందుతారు. కానీ వాళ్ళ వంశం నాశనం అవుతుందమ్మ. క్షుద్ర ప్రయోగాలు చేసిన వాళ్ళ వంశం నాశనం అవుతుంది. మొన్న విధురేంద్ర శేఖర భారతీ స్వామి వారు సెలవిచ్చారు దీనిపైన. ఖచ్చితంగా చాలా ప్రమాదం. కాకపోతే ఏమిటంటే వాళ్ళు చేసే ప్రయోగాలకి కొత్తగా దాన్ని ఎలా మనం రెమెడీ చేయాలనేది మేము మళ్ళీ తయారు కావాల్సి వస్తుంది. అంత ఇబ్బందికరమైన కొన్ని ప్రయోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు దాని నుంచి బయటపడి పూర్తి నార్మల్ గా ఉండే ఆ జీవితాన్ని మళ్ళీ గడపొచ్చు అంటారా? కొన్ని వందల మందికి చేసాము ఈ 15 సంవత్సరాలు. మీరు ఎప్పుడైనా మన కుటీరానికి వస్తే చాలా మందిని చూసుకోవచ్చు. కొన్ని వందల, మొన్న చెప్పాను కదా జగ్గేపేట దగ్గరని, వాళ్ళు నిన్న కూడా మన ఆశ్రమానికి వచ్చి వెళ్ళారు. ఏమో ప్రశాంతంగా ఉన్నారు. ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఈ చండా ప్రయోగం అంటే అమ్మ పంది రక్తంతో చేస్తారు, తీసుకొచ్చి పంది రక్తం చల్లుతారు. అర్థమైందా? ఇవి ప్రయోగం ఏంటో కూడా తెలుసుకోవాలి. డాక్టర్ అనేవాడు వైద్యం చేయాలంటే రోగం పలానని తెలుసుకుంటేనే వైద్యం చేయగలుగుతాడు. ఈ ప్రయోగం ఏంటో కూడా తెలుసుకోకుండా గుడ్డిగా వీటి మీద వ్యతిరేకంగా చేసి బాగు చేద్దామనే ప్రయత్నంలో చిన్న చిత్తగా వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా ఉంటారు. మేము గొప్ప అని చూపించుకోవాలని ఆలోచనతో చేస్తూ ఉంటారు నాన్న. దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. ఇంకా అవతల ప్రయోగం చేసిన వాడు గట్టివాడైతే వీళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతారు. కనుక కాకపోతే ఒకటి నాన్న, ప్రయోగాలు ఎలా ఉన్నాయో జనంలో భయం కూడా అలాగే ఉంది. మనకు వచ్చే వాళ్ళలో ఒక 10 మంది వచ్చారనుకమ్మా, 2కో 3కో నిజమైన ప్రయోగం ఉంటుంది, మిగతా వాళ్ళు భయంతో వస్తారు. ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ ఉన్నది, ఆవిడకి తరచూ నడుము నొప్పులు వస్తున్నాయి, 4 సార్లు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర ఏ కాల్షియం లోపమో ఏదో ఉంటుంది, లేకపోతే సయాటికాలు వస్తూనే ఉంటాయి. పక్కింటి ఎవరో వచ్చి పక్కన మొన్న వాళ్ళకి అలాగే నడుము నొప్పి వచ్చింది, వాళ్ళకి ప్రయోగం అంట అని చెబుతారు. ఇంకోళ్ళు వచ్చి ఇంకోళ్ళు చెప్తారు. సో వీళ్ళు ఏమవుతారంటే అమ్మ ముందు మానసికంగా ఇబ్బందికి లోనవుతారు, మెంటల్గా దాని స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. నాకు కూడా చేశారేమో ఇట్లా మానసిక సమస్యలతో ఇలా బాధపడే వాళ్ళకి ఇది లేదు అని చెప్పినా కూడా నమ్మరమ్మా. నమ్మకపోగా మరో చోటకి వెళ్ళి డబ్బులు ఆగం చేసుకుంటారు. కనుక సరే ఇవి కొంచెం ఆ లక్షణాలేనమ్మా, ఇంతటితో పోతుందిలే అని చిన్న చండీ హోమం చేసి, లఘు చండీ హోమం చేసి బొట్టు పెడతాం. ఇక అంతటితో ముందు మనిషికి భయం పోతుంది, భయం పోతే జబ్బు పోతుంది. ఈ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గురువు గారు మాకు నడుము నొప్పులు వస్తున్నాయని చెప్పి వస్తారు. అమ్మ ఏం లేదమ్మా, అప్పుడు దాని తాలూకు గాయమైంది, ఒకసారి హాస్పిటల్లో చూపించుకోమని చెప్తాం. అంతే. చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా మందిని మాకు చేతబడులు చేశారేమో అనే భావనలోకి నెట్టేస్తుంది. ఇది చాలా మందికి ఏటీఎం అయిపోయింది, వాళ్ళ భయాలు వీళ్ళకి ఏటీఎంలు అయిపోయినాయి. అంతేగానమ్మా నిజం ఉంది కానీ అంతా నిజం కాదు. కనుక అన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలి. అది తల్లి. ఇప్పుడు ఈ చేతబడులు ప్రయోగాలు విషయంలో ఒక క్లారిటీ వచ్చింది మాకు. మరి ఆత్మలు
దయ్యాలు కూడా ఉన్నాయని చెప్పి పట్టి పీడిస్తున్నాయని చెప్పి ఈ సినిమాల్లో సీరియల్లో చూసిన తర్వాత ఏమైపోయిందంటే జనాలకి ఎవరిపైన కోపం ఈ శత్రుత్వం ఉంటే వాళ్ళు చనిపోయి పట్టి పీడిస్తున్నారని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా ఇవి ఆత్మలు దయ్యాలు ఉన్నాయంటారా? ఆత్మలు, దెయ్యాలు, భూతాలు ఉన్నాయి. దెయ్యాలు ఇంట్లో దూపమే కానీ పారిపోతాయి, అవి మనిషిని ఏం చేయవు. భూతాలు ఏదన్నా అమ్మవారి గుడిలోకో హనుమాన్ టెంపుల్లోకో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ బొట్టు సింధూరం కానీ బొట్టు కానీ తీసుకొచ్చి బొట్టు పెట్టి ఓ నిమ్మకాయ దేవుడు చేస్తే ఇంట్లో అమ్మో పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళు దేవుడు చేస్తే పోతాయి. ప్రేతాలు మనిషిని ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు ఈ ఆత్మలు, దయ్యాలు, ప్రేతాలు డిఫరెన్స్ ఏంటండి? ప్రేతాలు అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా మరణం పోలేనటువంటి ఆత్మలు, ఇంకా బతకాల్సిన సమయం ఉండి ఓకేనా ఏదైనా బలమైన కారణం వల్ల చనిపోతారు. వీళ్ళకి బ్రతకాలని మనసులో లాగుతుంటుంది కానీ ఆ కారణం వీళ్ళని చంపేస్తుంది. సో ఆ బలమైన కారణం వల్ల వీళ్ళు బలవంతంగా మరణం పొందేటప్పుడు వీళ్ళు భయపడతారు. అయ్యో దానివల్ల నేను చచ్చిపోవాల్సి వస్తుంది, నాకు ఇంకా నాకు బ్రతకాలని అనే భావన ఉంటుంది కానీ చనిపోతారు. ఈ భావనలో ఏం చేస్తారంటే ఈ ఆత్మ అనేది బయటికి పోకుండా మరొక జీవి మీద చేరి ఇది బ్రతకాలనుకుంటుంది. ఇది బ్రతకాలనే క్రమంలో ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న ఆత్మ లాగేసి నేను జరబడాలనే భావనకు వెళ్తుంది. ఆత్మ అనేది పోతే ఆ శరీరం కూడా పడిపోతుంది కదా. కానీ ఆ విషయం ఈ ఆత్మకు తెలియదు కదా, ఈ ప్రేతాత్మకి. దీనివల్ల ఏమవుతుందంటే ముఖం పాలిపోవటం, పిచ్చి పిచ్చి కలర్ రావటం, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు చేయటం, ఇచ్చే లక్షణాలు ఉంటాయి. ఊరుకోని జ్వరాలు రావటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ దాన్ని చాలా గట్టిగా పూజ చేయాలి, అంత తేలిగ్గా పోవు. ఇది హనుమాన్ తంత్రం కానీ కాళీ తంత్రం కానీ పూజ చేయాలి. ఈ కాళీ తంత్రం అనేది కాళీ ఉపాసకుల దగ్గరికి వెళ్తే ఇలాంటివి చాలా సింపుల్గా వెళ్ళిపోతాయి. కాళీ తంత్రం అనేది చాలా గట్టిది కనుక ఉన్న దశమహా విద్యల్లో అతి గొప్ప విద్య, మొదటి విద్య కాళీతంత్రం. ఈ కాళీలో కూడా రకాలు ఉంటాయి. దక్షిణ కాళీ, భద్రకాళి, శ్మశాన కాళీ, చండీ కాళీ, ఇలా రకాలు ఉంటాయి. 8 రకాలు ఉంటాయి. వీటిలో దక్షిణ కాళీ చేసిన వారు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస దక్షిణ కాళీ దర్శనం పొందారు. శ్మశాన కాళీ చేసిన వారు త్రైలింగ స్వామి వారు. త్రైలింగ స్వామి వారి తల్లి చనిపోయిన తర్వాత ఆయన శ్మశానంలో ఖననం చేసిన తర్వాత తల్లిని ఎక్కడైతే ఖననం చేశారో అక్కడే 10 సంవత్సరాల పాటు ఉండి సాధన చేశాడు. 10 సంవత్సరాల అక్కడ నుంచి మన రాజమండ్రి అయినా మా ఆయన గారిది. అక్కడ నుంచి ఇక ఒక్కొక్క ప్రాంతం వెళ్తూ గురువు ద్వారా వెళ్ళిపోతూ కాశీలో స్థిరపడిపోయారు. 150 సంవత్సరాలు కాశీలో ఉన్నారు. 300 సంవత్సరాలు బ్రతికారని బ్రిటిష్ వారు గెజిటెడ్ నోట్ చేశారు. కాళీ సాధకులు. కాళీ అనేది చాలా శక్తివంతమైన సాధన. కానీ అమ్మవారు రూపం చూడడానికి భయంగా ఉంటుంది. కనిపిస్తారా సాధన చేసే వాళ్ళకి అమ్మవారు? వినిపిస్తారు కూడా. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని ఇలాంటి వాటికి రాను నేను. ఎందుకంటే ఇది చాలా నిగూఢమైన అంశం. శాస్త్రం ఏం చెప్పిందంటే అమ్మ, సృష్టికారమైనటువంటి సంసారం, భార్యాభర్తల సంసారం 4 గోళ్ల మధ్య ఎంత గుట్టుగా సాగాలో అంతకి 100 రెట్లు గుట్టుగా ఒక సాధకుడి యొక్క సాధన సాగాలి అని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు దాన్ని బయట వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చేయండి వశీకరణం అయిపోతారు, లవంగాలు కట్టుకోండి డబ్బులు వస్తాయి, అందరు లవంగాలు కట్టుకుంటాంగా. అవునమ్మా, మీరు కూడా ఎన్ని చేయటం ఎందుకు? స్టూడియోలో కాసిన లవంగాలు 4 కుప్పలు పోసుకుని అందరికి వస్తాయిగా. అది కాదు నాన్న, సాధన ఖచ్చితంగా సాధన చేయాలి. దాన్ని ఖచ్చితంగా గురువు పర్యవేక్షణలో చేయాలి. ఎందుకు గురువు పర్యవేక్షణలో చేయాలంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అయిన డాక్టర్ను కూడా మరో డాక్టర్ దగ్గర ట్రైనింగ్ పంపిస్తారు. ఎందుకని? నువ్వు పుస్తకాల్లో చదివింది వేరు, వాస్తవంలో చేసేది వేరు. ఎక్కడైనా సరే అమ్మా, గురువు ఏది చెప్పాడో అది చేయాలి. ఈ విషయం జాగ్రత్తగా వినండి. గురువు ఏది చెప్పాడో అది చేయాలి సాధకుడు, శిష్యుడు అనేవాడు. ఇప్పుడు కానీ ఒక్క విషయం నాన్న, కానీ గురువు ఏం చేస్తున్నాడో నువ్వు అది చేయకూడదు. గురువు ఏది చెప్పాడో అది చేయాలరా తల్లి, కానీ గురువు ఏం చేస్తున్నాడో అది చేయకూడదు. గురువు అన్ని సాధనలు చేసి పూర్తి చేసిన తర్వాత ఆయన ఏదైనా చేయగలడు. గురువు గారు చేశారని నేను చేస్తాను చేయకూడదు. గురువు ఏం చెప్పాడో అది చేయాలి. నా గురువు నాకు సగం వరకు నన్ను యోగి పూర్ణచంద్ర మహారాజు గారు నడిపించి లింగైక అమ్మవారి లలితాదేవిలో ఐక్యమైపోయారు. 2 సంవత్సరాలు బాధపడ్డాను. నాకెట్లా ఏంటిది 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 అమ్మవారిని విపరీతమైన సాధన చేశాను, కాళీ సాధన. మరి నా గురువు నాకు నేర్పేలాడు కదా, అన్ని అసంపూర్ణంగా ఉండిపోయాయి. నా జీవితం ఎట్లా, నా జీవితం ఏంటంటే ఒక చోట వేద సదస్సు జరుగుతుంది. వేద సదస్సుకు నన్ను కూడా ఆహ్వానించారు. హిమాలయ బాబా ఆయన గారు కూడా హిమాలయాల నుంచి వచ్చారు. అక్కడ సిద్ధయోగి గారు వచ్చారు. సిద్ధయోగి గారు వచ్చినప్పుడు అక్కడ నేను స్పీచ్ ఇచ్చాను. ఇట్లాగే స్పీచ్ ఇచ్చి పక్కన కూర్చుంటే, నువ్వు బాధపడకు, గురువు లేడని నువ్వు బాధపడకు, రా అని చెప్పి నన్ను చేయబట్టి గదిలో తీసుకెళ్ళి, మా బాబు కూడా ఉన్నాడు అక్కడ, లోపల తీసుకెళ్ళి భోజనం పెట్టారు. మొట్టమొదటిసారి నాకు భోజనం పెట్టి, గురువు గారు నన్ను శిష్యుడిగా అంగీకరిస్తారా అని అడిగాను. చూద్దాం
అలా అడగకూడదు అన్నారు. తర్వాత ఎన్నో పరీక్షలకు నెగ్గి ఆ పరీక్షల్లో నెగ్గిన తర్వాత ఈ ఖాళీ సాధనని గురువు గారు నాతో పూర్తి చేయించారు. ఎటువంటి పరీక్షలు మేము తెలుసుకోవచ్చా? అవి చెప్పిన అర్థమయ్యాయి కావు. ఓకేనా? ఒక గురువు శిష్యుడికి ఏ విధంగా పరీక్షలు పెడతారనేది ఆ క్షణంలో ఆ టైంలో ఏదైనా పెట్టవచ్చు, అంతే. దారిని వెళ్తూ మనం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. గురువు వచ్చిన దాకా నిలబడాలి మనం, లేదా గురువు గారు నేను పలాసారి ఉన్నారు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. ఇలాంటివి చాలా ఉంటాయి. అన్ని సాధన కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఖాళీ సాధన అంటే శ్మశానాల్లో చేస్తారు, రోడ్లెంబడి చేస్తారు, బట్టలు లేకుండా చేస్తారు. ఇలాంటివన్నీ ఉన్మాద ప్రవృత్తులు. నేను నాకు దేవస్థానంలో చేశాను, మన అఖిలాండేశ్వర అమ్మవారి దేవస్థానం. మా గురుదేవులు యోగి పూర్ణచంద్ర మహారాజు గారు వారి స్వహస్తాలతో శుద్ధమైన తాంత్రిక విధానంలో, వేదోక్తంగా కాదమ్మ, శుద్ధమైన తాంత్రిక విధానంలో అమ్మవారిని సర్వజ్ఞ పీఠం, నాకు పీఠాన్ని ప్రకటించి నన్ను పీఠాధిపతిగా ప్రకటించి 2016 అక్టోబర్ 2వ తేదీన దసరా నవరాత్రుల మహోత్సవాల్లో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ప్రతిష్ఠించారు. నేను నా గుడిలోనే నేను ఖాళీ సాధన మొత్తం పూర్తి చేశాను. ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు సాధన కంప్లీట్ అవ్వడానికి? 2007 22. మరి నాకు సిద్ధయోగులు గారు వచ్చిన తర్వాత కదా పూర్తి అయిపోయింది. 2007 నుంచి మొదలు పెడితేను 2022కి పూర్తయింది. లెక్కేసుకోండి, 13 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఎలా ఉన్నారు సాధకులు? ఇవాళ మంత్రం ఇచ్చారు గురువు గారు, మనకి ఎప్పుడు ఫలితం వస్తుంది? మనం నెల చేసామే, లేదు నాన్న, నెల 2 నెలలు. అసలు మనకు ఒక దేవతా మంత్రం మనకు అర్థం కావాలంటే అమ్మ, నువ్వు ఆగకుండా రోజుకు 3 గంటల చొప్పున 180 రోజులు సాధన చేయాలి, జపం చేయాలి. అప్పుడు నీకు ఆసనం అంటే ఎలా కూర్చోవాలో అర్థమవుతుంది. అర్థమైందా? కూర్చునే విధానం కూడా ముఖ్యమా? చాలా ముఖ్యం నాన్న. అంటే అది కంప్లీట్ మీరు ఉపాసన పరులుగా ఉన్న వాళ్ళక, మాలాంటి సామాన్యులకు కూడానా? ఎవరైనా ఒక మంత్ర సాధన చేయాలంటే ఆసన శుద్ధి కావాలి, ఆత్మశుద్ధి కావాలి, శరీర శుద్ధి కావాలి. గురువు శరీర శుద్ధి చేసి నీకు మంత్రాన్ని ఇస్తాడు. ఈ మంత్ర సాధనలో ఇన్నాళ్ళు దీన్ని చెయ్యి అంటాడు, చేయాలి. చేస్తే అప్పుడు మనం ఆత్మశుద్ధి శరీర శుద్ధి సాధించుకున్నాం అనే విషయం మనకు ఎలా తెలుస్తుందంటే, అక్కడి నుంచి ఇంకో మెట్టు ఎక్కిస్తారు గురువు సాధనలో. లేదు నానా, మా గురుదేవులు నన్ను బంగారం అంటాడు. లేదు బంగారం, ఇంకా చేయాలి అంటే చేయటమే. అంటే మనం ఎక్కడో పొరపాటు చేసాము. వారాహి సాధన 40 రోజులు ఇచ్చారు దీక్ష, నాకు 6 నెలలు చేయించారు. ఇంకా అవ్వలేదు దీక్షలో, వారాహి దీక్షలోనే ఉన్నాను నేను. అవునా? రేపు పౌర్ణానికి అవుతుంది, పౌర్ణానికి పూర్ణం అవుతుంది నాన్న నిర్ణయం గురుదేవులు. 40 రోజులు దీక్ష, మండల దీక్ష కాలమని వారాహి దీక్ష ఇచ్చి 6 నెలలు చేయించారు. ఎందుకని? మీరు లోపం చేస్తున్నారా లేదంటే ఏంటి? ఎందుకని అనే ప్రశ్న గురువును అడగకూడదు. అడిగిన రోజు నువ్వు శిష్యుడిగా పనికిరావు. ఒకవేళ మీకేమైనా అర్థమైందా ఎందుకు ఇలా జరుగుతోంది అని గురువు గారిని ప్రశ్నించకపోయినా? అంటే వారాహి దీక్ష అనేది శక్తి దీక్ష. అంటే మనకు బాడీ గార్డ్. నాకు భవిష్యత్తులో ఆమె అవసరం ఎక్కువగా ఉన్నదేమో. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో, లౌకిక ప్రపంచంలో శత్రువులు కనిపిస్తారు నాన్న, ఆధ్యాత్మిక ప్రపంచంలో శత్రువులు కనిపించరు. కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో నాకు భవిష్యత్తులో ఏమైనా శత్రు బాధలు ఉంటాయేమో శత్రువు వలన, కనుక అది నా వరకు చేరకూడదంటే ఏమని చేయవలసి ఉంటుందేమో. నాకు అసలు ఆలోచన కూడా లేదు. గురువుగారి వారాహి నవరాత్రులప్పుడు గురువుగారి ఫోన్ చేశారు, నాన్న నీ వారాహి దీక్షిస్తున్నా, మొదలుపెట్టాం. 41 రోజులు అయిపోయింది గురుదేవా అని ఫోన్ చేశాను. మెసేజ్ పెట్టమే, వాళ్ళు స్పందిస్తే మనం తిరిగి ఫోన్ చేయాలి, అంతేగాని ఫోన్ చేయకూడదు. మెసేజ్ పెట్టాము, అందులోంచి మెసేజ్ నాకు ఫార్వర్డ్ అయింది, నాన్న నీ దీక్షను 6 నెలలు పొడిగించాను, చేసుకో. మరి అంత కఠినంగా ఉంటుంది వారాహి దీక్ష అనేది. మరి 6 నెలల నుంచి చేస్తున్నాడు, చిన్న విషయం. దీక్షలు అనేవి గురుముఖంగానే తీసుకోవాలి, గురువు ఆధ్వర్యంలోనే చేయాలి, గురువు ఆధ్వర్యంలోనే దాన్ని ముగించాలి దీక్ష. అప్పుడు నువ్వు సాధకుడిగా శక్తిపరుడు అవుతావు. నేను మంత్రం చేశాను, నాకేం తెలియలేదు, నేను కొన్ని రోజులు సాధన చేశాను, అది తెలియలేదు, లేకపోతే మేము 10 సంవత్సరాలు సాధన చేస్తున్నామని ఎర్రబట్టలు కట్టుకుంటే ఏమీ లేదు. ఏమా ఇప్పుడు కెమెరాలు చిప్పు లేకుండా ఎంతసేపు వీడియో తీస్తే ఉంది. ఇప్పుడు కొంతమంది ఒక 6 నెలలకు సంవత్సరానికి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. ఎందుకని? ఏదో కాస్త కూర్చి చేసినటువంటి శక్తి సాధనా ఫలం అనేది నీ చుట్టూ కొంత ఆరా ఉంటుంది. ఈ లౌకిక ప్రపంచంలో కొన్ని రోజులు నువ్వు మెరుస్తావు. తర్వాత ఒక గురువు అనేవాడు నాన్న నిత్య సాధకుడై ఉండాలి, నిత్యం సాధన చేస్తూనే ఉండాలి. దీపం అనేది వెలుగుతూ ఉంటేనే మరొక దీపాన్ని వెలిగించగలదు, చీకట్లో నీకు దారి చూపించగలదు. గురువు అనేవాడు నిత్యం వెలుగుతూనే ఉండాలి, అంటే నిత్యం సాధన చేస్తూనే ఉండాలి. ఇది మా గురుదేవులు మాకు చెప్పినటువంటి మాట. మా పూర్ణచంద్ర మహారాజు గురుదేవులు కానీ సిద్ధయోగులు వారు కూడా చెప్పినటువంటి మాట. పూర్ణచంద్ర మహారాజు గారి యొక్క సాధనలో ఉన్నప్పుడు కొంచెం ఉద్వేగంగా ఉండేవాడిని, ఆవేశపూరితంగా ఉండేవాడిని.
సిద్ధయోగి గారి శిష్యరేఖంలోకి వచ్చిన తర్వాత శిష్యుడుగా నన్ను అంగీకరించిన తర్వాత, నేనంటంగా శిష్యుడికి వారు అంగీకరించిన తర్వాత, మొట్టమొదటిసారి ఒక గురువుగా వారిని దర్శించుకున్న తర్వాత నాలో వచ్చిన మార్పు, నా యొక్క ఆవేశం అనేది కానరాకుండా పోయింది. గురువు గారు కూడా అలానే ఉంటారు కదా, శాంతంగా. అంటే మీ విషయంలో కూడా అలానే ఉంటారా, మా అందరితో అలా ఉంటారా? లేదమ్మా, చాలా కఠినంగా ఉంటారు శిష్యుల విషయంలో. ఏది చెప్పారో అది చేయాలి అంతే. అలా ఇప్పుడు తండ్రి ఎందుకు కోప్పడతాడు, బిడ్డ బాగుండాలనే కదా. కానీ చాలా ప్రేమగా ఉంటారు. సాధన విషయంలో అసలు చాలా కఠినంగా ఉంటారు. కొంచెం దీనికి చెప్పాను కదా చేయి ఇంకా అడగకూడదు. మొన్న నాతో చెప్పారు, ఇలా మీ పేరు చెప్పి నా శిష్యుడే అమ్మా, ఇలా మీరు అందరితో ఇలానే ఉంటారా, నాన్న తల్లి బంగారం అని పిలుస్తుంటారు నన్ను కూడా, బంగారం అని అంటారు. నేను మీరు ఇంతే ప్రేమగా ఉంటారా మామూలుగా శిష్యుల విషయంలో కూడా, అలా ఉంటే వినరు కదా, మీ శిష్యులు ఎలా ఉంటారని నేను అడిగాను అనమాట. లేదు నాన్న, సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎంత దండించాలో అంత దండిస్తాను, నేను దండిస్తున్నా అనేది కూడా వాళ్ళకు అర్థం అవ్వకుండానే నేను ఒక మాటలోనే అర్థమయ్యేటట్టుగా తెలియజేస్తాను అని చెప్పి నేను అనుకున్న ఆ రోజు ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలని మాటల్లో మీరే ఆ మాట తీసుకొచ్చి దండిస్తారు. ఒక కార్యక్రమానికి వెళ్ళాం, ఈ హైదరాబాద్ దగ్గరికి, వరంగల్ దగ్గరికి వచ్చాం. గురువు గారు ఉదయం టిఫిన్ చేయరు, అల్పాహారం స్వీకరించరు. అక్కడ కార్యక్రమం జరుగుతుంది, ఒక హోమం జరుగుతుంది, ఒక 15 రోజుల క్రితం. అందులో నాతో ఒక హోమం చేయించాలని చెప్పి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారు. నేను ఖాళీ చదువుకుని కదా, ఖాళీ హోమం నాతో చేయించాలి నాన్న, నువ్వే వచ్చి హోమం చేయాలన్నారు. చేశాను, వెళ్ళాను, అందరం వెళ్ళాం. అక్కడ నా శిష్యుడు ఉన్నాడు ఆ ప్రాంతంలో. నేను అలాగని నా శిష్యుడు నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. వచ్చిన నా కోసం నా శిష్యుడు ఏం చేశాడు, ఉదయాన్నే అల్పాహారం తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ గురువుగారు ఏం చేశారు, గురువుగారు నా కోసం టిఫిన్ చేయించారు. ఆ రోజు ఎప్పుడు లేని ఆ రోజు ఆశ్రమంలో టిఫిన్ చేయించారు భక్తులందరికీ. నా శిష్యుడు వచ్చాడు, వాడు ఉదయాన్నే టిఫిన్ చేయండి, నాకు టిఫిన్ చేయడం అలవాటు, నన్ను ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం అలవాటు, వాడి కోసం టిఫిన్ చేయండి అని చెప్పారు. ఆ విషయం నా దాకా రాలేదు. నా శిష్యుడు తీసుకొచ్చిన టిఫిన్ నేను చేశాను. ఏం జరిగింది అప్పుడు? ఏదైనా జరగండొచ్చు, ఏదో పెద్దగానే జరుగుంటది. బయటికి వెళ్ళిపోవన్నారు, పాదాల మీద పడ్డాను. తర్వాత చెప్పారు, మీకోసమే చేయించారు అల్పాహారం, మీరు చేయలేదు అని. భోజనానికి వంట అయ్యేంత వరకు ఉండి ముందుగా నేనే భోజనం చేసి బయటికి వెళ్ళాను. తగ్గించాను. ఎందుకంటేనమ్మా, గురువులు ఏదైనా, గురువు అంటే తల్లి తండ్రి ఇద్దరు ఉంటారమ్మా. గురువులో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, ప్రేమ ఉంటుంది, మనకి కోపం కాదు, అది క్రమశిక్షణ ఉంటుంది. అంతే, ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి. నా గురువేగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. అవునా, ఇప్పుడు నా మీద ఎంత నమ్మకం ఇక్కడ కూర్చోబెట్టగలిగారు, నేను ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి కదా. అందుకని గురువుని ఎప్పుడు కూడా అనుసరించండి, అనుకరించొద్దు. అనుకరించొద్దు అంటే ఇప్పుడు ఒక గురువుకి ఇందాక చెప్పిన విధానం ఆయన చేస్తున్నది మనం చేయకూడదు. ఇప్పుడు ఒక గురువుకి ఇంతవరకు గడ్డ ఉందని నువ్వు కూడా గడ్డ పెంచొద్దు. నీ గురువు గోచి పెట్టుకొని తిరిగారని నువ్వు కూడా గోచి పెట్టుకొని తిరగొద్దు. ఓకేనా, నీ గురువు గంజాయి తాగారని నువ్వు గంజాయి తాగొద్దు. నీకు సాధనలో నీకు ఇది చేయమని చెప్పాడు కదా, అదే చెయ్యి. గురువు ఏమి చెప్పాడో అది చెయ్యి, గురువు ఏం చేస్తున్నాడో అది చేయదు. ఇది నా గురువులు నాకు చెప్పిన మాట. నేను అందరికీ ఈ టీవీ షో ద్వారా బయటికి వెళ్తాం కనుక అందరికీ చెప్తున్నాను, గురువుని అనుకరించొద్దు, అనుసరించండి. గురువు చెప్పింది మాత్రమే చేయండి, గురువు చేసేది ఎప్పుడు మీరు చేయకండి. గురువు చేసేది నువ్వు చేసావా, నీ పతనం అక్కడే ప్రారంభమైంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అమ్మా, ఆయన కరెంట్ ఏ వైర్ ఎక్కడ పెట్టాలో ఆయన తెలుసు, ఆయన పట్టుకొని పెడతాడు, స్క్రూ డ్రైవర్ కూడా లేకుండా పెడతాడు. నేను నిన్నగా మొన్న ఐటీఐ స్టూడెంట్, నేను పట్టుకుంటే కుదురుద్ది, పోదాంట్లో ఒకటి పెడితే నువ్వన్న పోతావు, లేకపోతే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. కనుక గురువుని అనుకరించొద్దు, అనుసరించండి. గురువులు యోగులు అనగానే చేతిలో ఖచ్చితంగా ఏదో ఒక దండం అనేది ఉంటుంది. అది మీరు చేసిన సాధనలను బట్టి ఆ దండం అనేది ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుందా, ఎలా ఉంటుంది? చాలా వరకు అందరి చేతిలో త్రిశూలం ఉంటుంది, లేదు అనంటే ఒక కట్టె లాంటిదే ఏదో ఒక దండం ఉంటుంది ఒక ఆకారంలో. మీ చేతుల్లో చూస్తే ఎవరి చేతిలో చూడని రకంగా పామునే పట్టుకొని వచ్చినట్టు సుబ్రహ్మణ్య స్వామిని చూస్తున్నామా ఏంటి అనిపిస్తోంది. ఏంటండి? ఇప్పుడు చేతిలో ఉండే వాటిని దండ అంటారు. ఏకదండ, త్రిదండ అని ఉంటాయి. స్వామీజీలో ఇవి వేరు. ఏమా, శక్తి ఉపాసకులకి చేతిలో త్రిశూలం ఉంటుంది. అది వాళ్ళు అమ్మవారి పూజలో పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు వాళ్ళు నెగిటివ్ ఆర్ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంటారని చూస్తుంది. ఇది వచ్చేసి నాగాస్త్రం నాన్న. ఇది మా గురువులు దాదాపుగా రాజశ్యామల లాంటి మహాయాగాల్లో కూడా పెట్టి దీన్ని అనుష్ఠాన పరిచి మాకు బహుకరించారు. ఇది నాగాస్త్రం, దీనితో నాగబంధం కూడా వేయగలం. ఇది ఉన్న చోటకి నెగిటివ్ ఆరా రాదు. కనుక దీన్ని మొన్న ఇందాక చెప్పాను కదా, ఇళ్లలోకి వాళ్ళ ఇంట్లోకి మనుషులు కూడా వచ్చి తిరుగుతున్నట్లుగా ఉంది భావన అని చెప్పింది. ఆ ఇంట్లోకి తీసుకెళ్ళాను.
మళ్ళీ ఇవాళ ఇక్కడ తీసుకొచ్చాను. అవునా? బయట ప్రపంచంలోకి ఎక్కడా లేదు. తీసుకెళ్ళాం. తప్పనిసరి అయితే తప్ప ఈ నాగబంధం అనేది బయట ప్రపంచంలోకి రాదు, అసలు కనపడదు. తీసుకెళ్ళాం, అంత అవసరం ఉండదు. మన అవసరం అనుకున్న చోటకి ఇది తప్పదు అనుకుంటేనే ఇక్కడికి పోవాలి. ఎటువంటి బంధనాలున్నా ఈ యొక్క నాగాస్త్రం బయటకు వస్తే అక్కడ తెగిపోతాయి. అక్కడ చండా ప్రయోగం జరిగింది కనుక అక్కడికి తీసుకెళ్లాల్సి వచ్చింది. వెళ్ళినా కూడా పూర్తిగా కాషాయ వస్త్రంతో బంధించబడి ఉంటుంది, బయటికి కనిపించదు. మామూలు ఇక్కడ మాత్రం బయటికి తీశాను. ఒకవేళ అలా కనిపించడం వల్ల ఏంటి, ఏదైనా ఏమీ లేదు నాన్న. అయితే వాళ్ళకి అదేంటో తెలుసుకోవాలని కుతూహలత పెరుగుతుంది. అవును అవును. కనుక మనం వెళ్ళిన విషయం పక్కకి వెళ్ళి ఈ విషయం గురించి ఎక్కువ చర్చించాల్సి వస్తుంది. కనుక బయట ప్రపంచం చూడటానికి ఉండదు. ఇది గురుదేవులు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఎక్కడైనా సరే బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వస్త్రంతో పూర్తిగా నిండి ఉండాలి. సామాన్యుల ముందు ఎక్కడా కూడా బయట ప్రపంచంలో ఉండకూడదు. అత్యవసరం అయితేనే దాన్ని వినియోగించు అని గురుదేవులు ఆజ్ఞ ఇచ్చారు. రాజశ్యామల యాగం పూర్తి చేసిన తర్వాత దీన్ని నా చేతిలో పెట్టారు మన సిద్ధయోగి గారు, మా గురుదేవులు, వారి కృప. అది వారి చేతిలో త్రిశూలం ఉంటుంది కదా. మా గురువు గారి దగ్గర త్రిశూలం ఉంటుంది, మా దగ్గర నాగులు ఉంటారు. అవును. గురుగారు త్రిశూలం ఎవరిని తాకనివ్వరు, అలా ఇది కూడా ఎవరు తాకడానికి లేదా? లేదమ్మా, అసలు ఆ ఛాయలోకి కూడా రానివ్వరు గురుగారు వచ్చినప్పుడు. గురువు అసలు లేదుగా, ఛాన్స్ లేదు. మేము పట్టుకోవచ్చు. మా శిష్యులు మా గురువు గారి దగ్గర ఆ త్రిశూలాన్ని నేను ఒక్కనే పట్టుకోగలను, అందరికి కూడా ఎవరు. మళ్ళీ అంటే అంత శక్తివంతమైనది కాబట్టి సామాన్యులు తాకడానికి వీలు లేదనా, లేదంటే తాకే అర్హత వాళ్ళకి లేదనా? తాకే అర్హత లేదమ్మా, అర్హత అందరికి ఉంటుంది, అది కాదు. దానికి ఒక శక్తి ఉంటుంది. గురువులు నిత్యం అనుష్ఠానపరిచి దాన్ని అభిషేకిస్తూ ఉంటారు గురుదేవులు. కనుక దానికి కొంత శక్తి ఉంటుంది. దాన్ని నువ్వు తట్టుకోగలిగావు అనుకో పర్లేదు, తట్టుకోలేకపోతే కనుక దాన్ని ఎవరిని ముట్టుకొని, అది అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. ఇగో హిందూ ధర్మంలో వచ్చినటువంటి ఇబ్బంది ఇదే, వాడు అంటరాని వాడు, ఈ లోపల రాకూడదు, ఇలాంటివి చేయటం వల్లనే మనకు మత మార్పులు అవుతున్నాయి. మన మత మార్పిడికి మనమే కారణం, ఇంకెవరో కాదు. కనుక అర్హత లేదనే పదం ఇక్కడ వాడొద్దు. గురువు అలా ఎప్పుడు కూడా చూడడు గురుదేవులు. కాకపోతే యోగ్యతను పరిగణలో తీసుకుంటారు. నువ్వు అంతకుముందు ఎలా ఉన్నావు, ఇంటి దగ్గర మాంసాహారం పూజించి వచ్చావు, దారిలో నీకేమైనా తగిలారేమో, నువ్వు స్నానం చేసావో లేదో, మరి శుచి శుభ్రం అనేది మన సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం. కనుక అందులో గురువులు ఏం చేస్తారంటే ఒక ఆయుధాన్ని, దాన్ని అస్త్రమే అనుకో, ఆయుధమే అనుకో, ఆభరణం అనుకో, దాన్ని గురు పరంపరలో శిష్యుడికి ఇవ్వడానికి ఇష్టపడతారు. కనుక దాన్ని ఎవరిని ముట్టనివ్వరు. దాన్ని ఎవరన్నా శిష్యుడు ముట్టాడు అంటే వాడికి అనుగ్రహిస్తారు భవిష్యత్తులో అని అర్థం. మరి నేనైతే ముట్టాను, మరి నాకు అనుగ్రహం ఉందో చూడాలి. ఓకే. అయితే ఇప్పుడు మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం అనగానే మనకు గుర్తొచ్చేది భగవంతుడు, పూజలు, ఇవన్నీ కూడా. ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు హనుమాన్ చాలీసా చదువుకోమన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చదివితే ఎక్కువ ఫలితం అన్నారు. ముఖ్యంగా ఈ బ్రహ్మ ముహూర్తానికి చాలా విశేషం ఉంది అని చెప్పి, ఆ సమయంలో కనుక మనం ఏం చేసినా చేయకపోయినా భగవంతుడికి సంబంధించి కనీసం నిద్ర లేచి మనం నిత్యం చేసుకునే విధానాలైనా ఆచరించాలని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకని ఆ ముహూర్తంలో అంత గొప్ప ఏముంది అసలు? బ్రహ్మ ముహూర్తం, ప్రాతకాలం, ప్రదోషకాలం, సంధ్యాకాలం. బ్రహ్మ ముహూర్తం 4 గంటల నుంచి 6 గంటలకి. ప్రాతకాలం అంటే ఉదయ గడియలు, సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి. సంధ్యాకాలం అంటే సాయంత్రం 4 తరాల నుంచి 6 గంటల వరకు వచ్చే కాలం. ప్రదోషకాలం, అదే దాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు ఉదయించక ముందు, ఉదయించిన తర్వాత, సూర్యుడు అస్తమించక ముందు అంటే అస్తమించే ముందు, అస్తమించిన తర్వాత, ఇవి శక్తివంతమైన సమయాలు. ఇది మన ఋషులు చెప్పారు. ఇవి చాలా శక్తివంతమైన సమయాలు. ప్రదోషకాలంలో సాయంత్రం పూట గోవులు నడుస్తూ ఉంటే ఆ గోధూలి మీద కనుక పడితే మనం స్నానం చేసిన పని లేదు, దాన్ని గోధూలి స్నానం అంటారు, గిట్ల నుంచి స్నానాన్ని. అది ఆ సమయంలో మనకి ప్రకృతి నుంచి శక్తి అనేది గట్టిగా ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఏమా, దీన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి, మన ఆహారాన్ని ఉత్తేజపరుచుకోవాలి. ఆ సమయంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు చెప్పే ప్రతిదీ కూడా ప్రకృతి వింటుంది. నీ భావాలను మొత్తం ప్రకృతి అర్థం చేసుకుంటుంది. ప్రకృతి నీకేమి ఇవ్వాలో అది ఇస్తుంది. 4 గంటల తర్వాత మనిషి నిద్రపోకూడదని చెప్పిందమ్మా మన సప్త ఋషుల దగ్గర నుంచి మనకి ఋషి పంచమి. ఎందుకు చెప్పింది? దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఎందుకు బ్రహ్మముహూర్తం అంటారు అంటే ఆ సమయంలో నువ్వు ఏది చేసినా నువ్వు బ్రహ్మగా ఉంటావు గనక, నువ్వే బ్రహ్మవి అంటే సామాన్యుడు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇట్లా నువ్వే బ్రహ్మవి అంటే బ్రాహ్మణులు మాత్రమే లేచి 4 గంటలు లేచి గుళ్ళు అర్చించేయాలి, అది తప్పు. అందరూ చేయాలి. కాకపోతే ఆ ఆచారాన్ని బ్రాహ్మణులు మాత్రమే పాటిస్తున్నారు. మన ధర్మాన్ని వాళ్ళు మాత్రం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక విషయం గమనించండి, బ్రాహ్మణ వ్యవస్థ కనుక లొంగిపోతే ఎప్పుడో మన భారతదేశం క్రైస్తవ్యం అయ్యేది. అవునా? ఎలాంటి పరిస్థితుల్లో కూడా వ్యవస్థ వాళ్ళు లొంగలేదు.
గుళ్ళకు తాళాలు వేసినా కూడా ఇంట్లో కూర్చొని అర్చనలు చేస్తున్నా కానీ ఇప్పుడు రుద్రాభిషేకము, అమ్మవారికి లలితానో, శ్రీఖడ్గమాలో, ఏం కారసగలితానో సుఖాం అనుకుంటూ ఇంట్లో చదువుకున్నారు తప్ప ఇంకో దానికి లొంగలేదు. కనుక నువ్వు కూడా బ్రహ్మవేం చెబుతుంది. అనుష్ఠానం బ్రహ్మముహూర్తంలో నువ్వు చేసే అనుష్ఠానం వల్ల నువ్వు కూడా బ్రహ్మవేం చెబుతుంది. ఎందుకని చెబుతుందంటే ఆ సమయంలో నువ్వు ఏది చేసినా ప్రకృతి ఉంటుంది. ప్రకృతి నీ మాట వినాలంటే నువ్వు ఆ సమయాన్ని లేచి పని చేసుకోవాలి అంతే. దానికి ఇంక వేరేది వద్దు. ఇది లోతుకి వెళ్తే మనం వేదాలు ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలి. సామాన్యుడికి అర్థమయ్యే విధంలో చెబుదామని నేను ఇంతటితో ముగించాను. తల్లి, అయితే ఇప్పుడు దీపారాధన, ధ్యానము, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి భగవంతుణ్ణి చేరుకోవడానికి, మోక్షం పొందడానికే మనం ఈ జన్మ తీసుకున్నాము. మనకున్న కర్మల్ని తొలగించుకొని ఒక మంచి ఉత్తమమైన జన్మ తీసుకొని తర్వాత భగవంతుడిలో ఐక్యం అయిపోవడము, ఇదంతా మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజంగా నవవిధ భక్తి మార్గాలు అని చెప్పంటుంటారు. ఏ మార్గం ఎంచుకున్నా పర్వాలేదు, నువ్వు భగవంతుని చేరుతావని అంటుంటారు. కొంతమంది అతిగా ప్రదర్శిస్తుంటారు దేవుడి విషయంలో భక్తి, అది ఏ మార్గం ఎంచుకున్నా. కొంతమంది అసలు ఏమీ చూపించరు, నాకు మనసులో భగవంతుడు ఉన్నాడు చాలు అని అనుకుంటారు. కొంతమంది మాట్లాడుతున్నాను చాలు అనుకుంటారు. అసలు ఏంటి, ఏ రకంగా ఉంటే నిజంగా మనం ఈ మోక్షాన్ని పొందుతాము? నిజంగా మోక్షం పొందడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నామా? అసలు మనిషి జన్మకు అర్థం ఏంటి? మోక్షాన్ని పొందాలి అనే విధానం ఈ భూప్రపంచం మీద ఉన్న చాలామంది మానవులు అనుకోరు. ఎందుకంటే మోక్షం అనే పదం కూడా చాలామంది వాళ్ళ జీవితకాలంలో పలకరు. మొదటి విషయం. 2, నువ్వు భక్తి మార్గంలో ఏ మార్గంలో ప్రయాణించినా నీకు మోక్షం వస్తుంది. 2, 3, అతి అనేది ఎక్కడ తినే ఆహారం దగ్గర నుంచి నువ్వు చేసే భక్తి వరకు అతి అనేది ఎక్కడా కూడా మంచిది కాదు. ఓకేనా? నవవిధ మార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే నువ్వు పూజ చేసుకోవచ్చు. ఏ మార్గం లేదు, నువ్వు అడవిలో కూర్చున్నావు, ధ్యానం చేసుకో, నామస్మరణ చేయి. ఈ కలియుగంలో అన్నిటికంటే ముఖ్యమైనది ధూపం, దీపం, నైవేద్యం, నామం. అమ్మా, ఒక ప్రమిదిలో దీపం వెలిగించు, ఒక బెల్లం ముక్క పెట్టు, నమస్కారం పెట్టుకో. నువ్వు శివయ్యకి దీపం పెడుతున్నావు అనుకో, శివ 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 అనుకుంటూ ఉండు. నారాయణకి పెడితే రామ 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 అనుకుంటూ ఉండు. అమ్మకు పెడితే అమ్మకు ఓ బోల్డ్ అని పేర్లు. నువ్వు ఏ పేరుతో పూజిస్తే ఆ పేరు. దుర్గమ్మ పెట్టావనుకో, దుర్గమ్మ దుర్గమ్మ అనుకో. శ్రీదుర్గ శ్రీదుర్గ అనుకో. అయితే శ్రీమాత్రేమో శ్రీమాత్రేమో అనుకో. లలితాకైతే ఓ సహస్రనామాలు. ఏమమ్మా పెట్టుకో. నువ్వు ఏ విధంగా చేసినా నీ ఆత్మశుద్ధి ప్రధానం. ఎదటి వాడిని మోసం చేయాలి, ఎదటి వాళ్ళని ఇబ్బంది గురి చేయాలి, ఎదటి వాడిని హింస పెట్టాలనే భావన మనసులో పెట్టుకొని బయటికి శివయ్య అంటేనే, నారాయణ అంటేనే, అసలు ఏమనకపోతేనే. కనుక మనిషికి మోక్షం ఎక్కడ వస్తుందంటే నువ్వు తెలుసుకున్నప్పుడు వస్తుంది. నువ్వు ఎదటవాడు, నువ్వు నేను సమానమైన విషయం భావన వచ్చినప్పుడు మోక్షం వచ్చినట్టే. అంత జ్ఞానం రావాలంటే సాధ్యమేనా ఈ సామాన్యులకి? నేను చాలా మందిని చూశాను. ఫ్యాన్ షర్ట్లు వేసుకొని అవధూతలుగా బ్రతుకుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. క్షేమకు కూడా అపాయం చేయని వాళ్ళని చాలా మందిని చూశాను. వాళ్ళు కలియుగంలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగరీత్యాలు, వ్యాపారీత్యాలు చేస్తూనే ఉంటారు. మనసులో నిత్యం నామస్మరణ చేస్తూనే ఉంటారు. అలాంటి వారిని నేను చాలా మందిని చూశాను. ఉంటారు, లేరు అనుకోకు. కాకపోతే వాళ్ళు అసలు భక్తిని ఎక్కడ ప్రదర్శించరు. కనుక ఉన్నారమ్మా, అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ధర్మం ఇంకా బ్రతుకుంది. ఇప్పుడు హిందూ శంకర సభ ఉంది కదమ్మా, అలాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు. వాళ్ళు ఎవరిని ఆహ్వానించాల్సిన పని లేదు, తెలిసింది కదా. ఏ బస్సు ఎక్కువ, ఆటో ఎక్కువ వచ్చేస్తారు. కనుక మన ధర్మానికి వాళ్ళే నిజమైన కాపలాదారులు. వాళ్ళు నిజమైన కాపలాదారులు తల్లి. అది ఇప్పుడు ఆడవారి విషయానికి వస్తే చాలా రకాల అన్యాయాలు, దుర్మార్గాలు, ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళని గౌరవించని కొన్ని కుటుంబాలను కూడా చూస్తున్నాం. నిజంగా తీసుకుంటే మన పురాణాల్లో కూడా వారి వెంట యుద్ధానికి ఆడవారిని తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ సలహాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అని అంటే అవి ఒకసారి మనం వింటే గనక ఎంత ప్రాధాన్యత ఉంది స్త్రీకి అనేది అర్థమవుతుంది. మరి ఈ ప్రస్తుత సమాజంలో ఎందుకు ఆ విలువ దక్కటం లేదంటారు? త్రేతాయుగం పరశురాముడు రేణుకమ్మని నరికినందుకేగా యుగం అంతమైంది. కృతయుగం, త్రేతాయుగం సీతమ్మని ఎత్తుకెళ్ళినందుకేగా రావణాసురుడు అర్థమైపోయింది, యుగం అయిపోయింది. ద్వాపర యుగం ద్రౌపది దేవిని నిండు సభలో జుట్టు పట్టుకుని ఈడ్చినందుకేగా కురువంశం మొత్తం నాశనం అయిపోయింది. అవునా? స్త్రీ జోలికి వెళ్ళినప్పుడు ఎవడు వంశమైనా నాశనం అవ్వాల్సింది. స్త్రీని హింస పెట్టిన తర్వాత, స్త్రీని అఘోరపరిచిన తర్వాత, స్త్రీ యొక్క ధనమాన ప్రాణానికి అపాయం కనుక జరిగితే
ఖచ్చితంగా ఆ దానికి మూలం ఎవడైనా సరే వాడి వంశం ఆగమైపోతుందమ్మా. ఇంతకంటే దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు 3 ఎగ్జాంపుల్ చెప్పాను. అవును. ఓకేనా? మండోదరి మహాప్రతివత అయినా ఆమె ప్రాతిపత్యం రావణాసురుడిని కాపాడలేదు. అవునా? గాంధారి మహాప్రతివత భర్తను పెళ్లి చేసుకునే ముందే కళ్ళకు గంతలు కట్టుకుంది. అవును. పెళ్లి చేసుకునే తర్వాత ఎవరైనా కళ్ళకు గంతలు కట్టుకోవచ్చు, తప్పు. ఫలానా వ్యక్తిని నువ్వు వివాహం ఆడాలి తల్లి అన్నప్పుడే నా భర్త గుడ్డివాడు కనుక నేను కూడా గుడ్డిదానికి ఎలా ఉండాలి ఇప్పటి నుంచే నేర్చుకోవాలని చెప్పి ఆమె కళ్ళకు గంతలు కట్టుకుంది. మహాప్రతివత. పుత్ర ప్రేమ. కొడుకులు తప్పు చేస్తుంటే ఏం చేయలేకపోయింది. అమ్మా, నిండు సభలో ద్రౌపది ఏకవస్త్రంతో రజస్వలైనటువంటి స్త్రీని ఏకవస్త్రంతో ఈడ్చినప్పుడు వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు. వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు. లేచి ధర్మరాజు ఓడిపోయిన తర్వాత పందెం కట్టాడు, ఇది నగ్గదు, ఈ కురు సభలో ఇంతమంది గొప్ప గొప్ప ఉన్నారు, భీష్ముని తాత నువ్వు అన్యాయం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు కర్ణుడు దుర్యోధనుడు గద్దిస్తారు వికర్ణుడిని, నీకేం తెలుస్తుంది వర్మి అని. చివరికి వికర్ణుని చంపాల్సి వచ్చినప్పుడు భీముడు బాధపడతాడు. వికర్ణ, నువ్వు మా వంశంలో నువ్వు మా తోడలుగా మాకు తోడుగా పుట్టవలసిందిరా. కురువంశంలో అంత కురుసభలో అంతమంది కౌరవ సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే నువ్వు ఒక్కడవే నిలబడి మాట్లాడావు, కానీ యుద్ధ నీతి నేను చంపక తప్పలేదురా అంటే, నా ధర్మం నేను మాట్లాడాను అన్నయ్య ఆ రోజున, నీ ధర్మం నువ్వు కానీ అని చెప్పి అంటాడు. తప్పదు, నా ధర్మం నేను మాట్లాడు, కానీ నా మాట విలువలేదుగా, ద్రౌపదిని ఎవరు ఆపలేదుగా, నా మాట లెక్కలేదు కదా. ఈ యుద్ధం వచ్చింది, నేను నీకు శత్రుపక్షంలో ఉన్నాను కదా, కానీ యుద్ధం చేద్దాం, సావో మా గెలుపో ఓటమో మరణమో జీవమో కానీ అంటాడు, చచ్చిపోతాడు. భీముడి చేతులు చనిపోతాడు. వాడిని చంపిన తర్వాత కూడా భీముడు కళ్ళం నిలబెడతాడు, వికర్ణ ఎంత పని అయిందిరా అని. ఏమ్మా, శత్రువును సైతం కంటతడి పెట్టేలాగా చేసిందా లేదా వాడి నీతి? చేసింది. ఏమ్మా, ధర్మం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్న విజయం సాధిస్తుంది, దానికి నీతి ఎప్పుడు తోడై ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇంతమందిని కాపాడిన కృష్ణుడు అభిమన్యుని ఎందుకు కాపాడలేదు? అహంకారం పొడిచినప్పుడు, వాడు అహంకార పూర్తయినప్పుడు ఎవడైనా పతనం అవ్వాల్సిందే. రథసారథి అర్జునుడు రథసారథి. అభిమన్యుడు అంటాడు, నానా అభిమన్య, ఇంత కురుస్తాం జరుగుతుంది, మనం లోపలికి వెళ్ళకూడదు, వద్దు నానా, పరిస్థితులు బాగలేవంటే, నేను ఇప్పుడు మంచి ఆవేశంగా ఉన్నాను, ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఎదురైనా కూడా వాళ్ళని కూడా చంపేస్తా అంటాడు. ఖతం, వాడి జీవితం అంతటితో ముగిసిపోవలసిందే. అంటే అహంకారం ఎంత స్థాయికి వెళ్ళిందంటే దేవుని సైతం చంపుతానే స్థాయికి వెళ్ళిపోయింది. మేనమామ దేవుడితో సమానం. ఓకేనా? కనుకమ్మ, స్త్రీని అవమానించిన, అవహేళన చేసిన, తన యొక్క ధన మాన ప్రాణానికి ఇబ్బంది కలిగించిన, ఖచ్చితంగా వాడు వంశమే నాశనం అవుతుందమ్మా. ఇప్పుడు ఎక్కడైనా సరే చూడు, వంశాలే నాశనమే, ఒక్కడు నాశనం కాలేదు, వాడు వంశమే నాశనం అయిపోయింది. సో కనుక ఇది తెలిసిన వాడెవడు కూడా స్త్రీ జోలికి వెళ్ళాడు. అది వెళితే వాడు సుఖంగా ఉండలేడు. 3 యుగాల నుంచి చెబుతున్నారు, అయినా ఈ మూర్ఖులు మారట్లేదు. చూద్దాం. అయితే ఇప్పుడు ఈ దుర్మార్గపు ఆలోచనలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాళ్ళ గత జన్మల పాపపు కర్మల యొక్క ఫలితము అనుకోవచ్చా, లేదు అనంటే ప్రస్తుతం ఉన్న ఆహారం యొక్క ప్రభావము అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనిషికి ఒక జబ్బు చేసింది అనుకోమ్మా, అది గత జన్మకు సంబంధించినటువంటి కర్మఫలం. గత జన్మ కర్మలు అనేవి రోగాల రూపంలో ఈ జన్మలు ఎంటబడుతూ ఉంటాయి, రుణబంధాలు అనేవి పిల్లల రూపంలో ఇవ్వబడుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసే అయినా అహంకారపూరితంగా చేసే వ్యవహారాలు, తినే ఆహారపు అలవాట్లు, ప్రతిదానికి మాంసాహారం కావాలి, ఉన్మాదం పెరిగిపోతుంది. తినే ఆహారం, మనం చూసేటువంటి విధానం, మన మనసులో నుండి ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా పనిచేస్తాయి. కడుపులో పోయేది, కళ్ళతో చూసేది ఖచ్చితంగా మన బుర్రను పాడు చేస్తుంది. బాగు చేయడం కానీ పాడు చేయడం కానీ 2 కూడా అదే చేస్తుంది. ఏమ్మా, ఇప్పుడు చాలామంది అంటుంటారు, సనాతన ధర్మంలో మాంసాహారం తినొచ్చా అని. తినొచ్చా? కానీ చాలా మంది తినకూడదు అని చెప్తున్నారు కదా. కౌలాచారం, కులావరణ తంత్రంలో 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా మనకందరికి తెలిసే విధంగా శ్లోకం 51వ శ్లోకం ఇవ్వబడింది. ఏంటంటే దానికి ఒక కారణం చెప్తా. ఒక పశువుని ఏదైనా సరే నువ్వు వధించాలనుకున్నప్పుడు, వధించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, అది నీ ఆహారంగా కావచ్చు, భగవత్ ప్రతి మరో దానికి కావచ్చినప్పుడు, శివుడికి అంటే నువ్వు ఇష్టదైవానికి నివేదన చేస్తూ, ఈ పశుజన్మ నుంచి నీకు ముక్తిని కలిగిస్తున్నాను, నీ యొక్క ఆత్మ ప్రశాంతంగా ఉండుగాక అంటే మంత్రం చెబితే అందరికి అర్థం కాదు కదమ్మా, ఆ విధానం చెప్తున్నాను, ఉండుగాక అని చెప్పి మనం తలుచుకొని దాన్ని బలి పశువుగా పూజ చేసి బలి చేయాలి. దాన్ని 10 మందికి మనం పలహారంగా ప్రసాదంగా పెట్టవచ్చు, ఆహారంగా తీసుకోవచ్చు. ముస్లిమ్స్ కూడా చేసేటువంటి అలాల్ అనే పద్ధతి అదే. వాళ్ళు మక్కా వైపు తిప్పి అలాల్ చేస్తారు. ఆ విధానం మనకు పూర్వీకులు ఎప్పటి నుంచో ఉంది.
మనం ఉన్నదాని లేదు అనకూడదు. నేను ప్రామాణికం కూడా చూపించాను మీకు. అవును అవును. ఏమా కులావరణ తంత్రం అది కౌలాచారానికి సంబంధించింది. కాకపోతే విచ్చలవిడితనం లేదు. కానీ మన దగ్గర మనం ఆచరించేది కవలాచారం కాదనుకుంటాను కదా. ఎక్కడైనా నువ్వు మాంసాన్ని వినియోగించాలంటే ఆచారం చేయాల్సిందే, ఆచారంలోకి వెళ్ళవలసిందే. ఇప్పుడు మాంసం కావాలంటే జంతువును వధించాల్సిందే కమ్మా. అంతే. మనం పాలకూర పప్పు చేసుకుని మాంసం కావాలంటే అవుతుందా? లేదు, కాదు కదా. మనం దక్షిణాచారంలో ఉండి వామాచారాన్ని అవలంబించాలంటే కుదరదు. వామాచారంలోకి వెళ్ళాల్సిందే దాంట్లో చేయాలంటే. కనుక కౌలాచారం వామాచారం దానికి సంబంధించినవే, కులాచారానికి సంబంధించినవి. మనకి ప్రతి గ్రామానికి ఊరు బయట ముత్యాలం ఉంటుంది. ఊళ్ళో బొడ్రాయి ఉంటుంది. బొడ్రాయి ప్రతిష్టప్పుడు దున్నపోతుని బలిస్తారు. అందరూ తెలిసిందే, బహిరంగానే ఇస్తారు. మరి అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు? పండితులందరూ. కానీ ఇప్పుడు అంటున్నారు కదా అవి కూడా తప్పు. ఇక్కడే వస్తుంది నాన్న, మన ధర్మం ఇక్కడే భ్రష్టపడుతుంది. నువ్వు గతాన్ని మర్చిపోవద్దు. గతంలో మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నువ్వు గొప్పవాళ్ళని భావించు. నువ్వు గొప్పవాళ్ళైతే అవి కావచ్చు, కానీ మన పూర్వీకులు ఎందుకు అవమానిస్తావు? మన పూర్వీకులు గొప్పవాళ్ళు కాదా? కొన్ని వేల సంవత్సరాలకు ఎందుకున్నది ఈ ఆచారం? మీరు పెట్టింది కాదే, నేను పెట్టింది కాదే. ఈ మాంసాహారం ఆచారం కొన్ని వేల సంవత్సరాలుగా లేకపోతే, కొన్ని యుగయుగాలుగా లేకపోతే అసలు మేకను నువ్వు ఇంట్లో పెంచవలసిన అవసరం ఎందుకు వచ్చింది? చెప్పు నాన్న. దాన్ని పెంచడం వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఆడుతూ పాడుతూ పెంచుకునేది ఆవు కాదే. మన ఇంట్లో మన ఆచారం సనాతన ధర్మం ప్రకారం అది గోవు కాదే. మరి గోవు కానప్పుడు మనం గోవును మాత్రమే పాలు కోసం, ప్రేమ కోసం, ఆధ్యాత్మం కోసం పెంచుకుంటాం. ఏ తల్లి, అవునా కాదా? ఎందుకంటే మనం ఉదయం లేవగానే గోవుని చుట్టాన్ని ఆనందపడతాం, సర్వదేవతను చూసినట్టు సంతోషపడతాం, గోవుని తాగి పులకరిస్తాం. నువ్వు మేకను తాగి పులకరించవే, గొర్రెని తాగి పులకరించలేవే. మన నీ ఇంట్లో కోడి ఎందుకు? అడవిలో కోడి తిరుగుతున్నాయి కదా, నువ్వు ఇంట్లో కోడి ఎందుకు పెంచుతున్నావు? నువ్వు పెంచలా, నీ పూర్వీకులు పెంచారు. ఏనా? వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి. జ్వరం తగ్గించే టాబ్లెట్ ఎప్పుడు చేదుగా ఉంటుంది. నువ్వు తినటాన్ని నువ్వు ఆధ్యాత్మికంగా నేర్పు. ఆహారాన్ని గురించి చెప్పు మాకు, ఆధ్యాత్మికంగా మాత్రమే చెప్పు. ఒక ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు వాడు ఎలా ఉండాలని వాడే మారుకుంటూ వస్తాడు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మాంసాహారం తినకూడదు అనే విషయం వాడికి తెలిసినప్పుడు వాడే మానుతాడు. నువ్వు ఆహార అలవాట్ల గురించి చెప్పకు. ఎప్పుడైతే నువ్వు వాడి వ్యక్తిగత జీవితంలో జొరపడతావో వాడి ఆహార అలవాట్లకు సరితూగేటువంటి వేరే మతాన్ని ఎత్తుకుంటాడు. అవునా కదా తల్లి? ఇప్పుడు మన పూర్వం, ఇప్పుడు గ్రామానికి ఊరు బయట, మా జుజ్జూరు గ్రామంలో ఊరు బయట ముత్యాలం తల్లి ఉన్నది. ఆమెను 1819వ సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేసినట్టు ఉన్నది. అంటే ఇప్పుడు 200 సంవత్సరాలు దాటిపోయింది. పునఃప్రతిష్ఠ చేసినట్టు, అంతకుముందు ప్రతిష్ఠ చేసి ఎన్నాళ్ళు అవుతుంది మనకు తెలియదు కదా. పునఃప్రతిష్ఠ చేసినట్టు ఉన్నది. మరి ఆమె దగ్గర ఎప్పటి నుంచో సాధనలు జరుగుతున్నాయి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి. అప్పుడు నువ్వు పుట్టావా, నేను పుట్టానా, ఈ చెప్పిన వాళ్ళు పుట్టారా? కానీ అప్పుడు వేదం పుట్టే ఉందిగా, ఉపనిషత్తులు ఉన్నాయిగా, ఏమ్మా అన్నీ ఉన్నాయి కదా, మన పురాణాలు ఉన్నాయిగా. మరి అప్పుడు వాళ్ళకి తెలీదా? కనుక ఎదుట వాళ్ళ ఆహారం మీద నువ్వు ప్రవచనాలు ఇవ్వకు. గరికపాటి వారు, చాగంటి కోటేశ్వర గారు లాంటి మహానుభావులే ప్రవచనకర్తలు, వాళ్లే ఒప్పుకున్నారు. మాంసాహారం నిషిద్ధం కాదు నాన్న, విచ్చలవిడిగా తీసుకోకు. మాంసాహారం తీసుకున్న రోజు దేవాలయానికి వెళ్ళకూడదా నిజంగానే అలా? మరి ఒక జీవిని చంపి నువ్వు తిన్న తర్వాత నీ శరీరం మైలైనట్టేగా. మరి అమ్మవారికే నివేదన చేస్తుంటారు కదా. నువ్వు నివేదన చేసుకుని బయటకు వచ్చావుగా. నివేదన చేసే ముందు అక్కడ నువ్వు మాంసాహారం తీసుకుని వెళ్ళలేదు కదా. ముందు అక్కడికి వెళ్ళి ఈ బలి పశువుని పూజ చేసి బలి ఇచ్చిన తర్వాత అక్కడ నువ్వు బయటకు వచ్చేస్తావుగా. ఏమ్మా అయిపోయింది అంతటితో. కానీ ఇప్పుడు ఏమైందంటే తినే తిండిలో మాంసం, తాగే దాంట్లో మాంసం, ఈ ఫ్రైడ్ రైస్లని, నూడిల్స్లని, సర్వం కోడిగుడ్లని, అవన్నీ అంతా మాంసాహారం నిషేధం కాదు. కానమ్మా మన శాస్త్రం ప్రకారం విచ్చలవిడితనం లేదు. కావాలంటే మీ పూర్వీకులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటాడు, ఇంటికి కొత్తలుడు వస్తే ఏదన్నా ఒక కోడి లాంటి దాన్ని దేని చేసి పెట్టేవాళ్ళు, ఏదైనా పండగ వస్తే చేసి పెట్టేవాళ్ళు. అంతేగాని ఇట్లా వారం అసలు ఆదివారం తినడం అసలు లేదు మనకి. ఆదివారం కల్చర్ అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది మన కల్చర్. ఆదివారం కల్చర్ అసలు మనకు లేదు. మన ఇంటికి ఏదైనా పండగ అయితే లేదా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే అప్పుడు మాత్రమే మాంసాహారం ఉండేది. మన దొడ్లో చిక్కుడుకాయ ఉండేది, వంకాయ ఉండేది, బెండకాయ ఉండేది, బీరకాయ ఉండేది, అన్నీ ఉండేవి. వాళ్ళు వచ్చారు గనక ఇంట్లో, అది కూడా ఇంట్లో పెరిగిన దాన్నే పెట్టేవాళ్ళు. ఇంట్లో పెరిగిన కోడినే వాళ్ళకి చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా హైటెక్ యుగం, హైటెక్ ఫుడ్లు. మరీ దారుణమైన నాన్న, 10 సంవత్సరాల పాప పెద్ద మనిషి అవుతుంది. దేని వలన? ఈ బాయిలర్ కోళ్ళ వలన, బాయిలర్ చికెన్ వలన. అదే నాటుకోడి పెట్టు కాదుగా. ఈ పిల్లలు కూడా అవే తింటారు, అవే కావాలి, పలావులు, బిర్యానీలు. కనుకమ్మా మాంసాహారం నిషేధం కాదు, అలా అని విచ్చలవిడితనం లేదు. అలానే విచ్చలవిడితనం లేదు. ఖచ్చితంగా ఉగాది ఉన్నది. ఉదయాన్ని పంచాంగం చూసుకొని వచ్చి సాయంత్రం పొలంలో
పనులు మొదలు పెట్టుకుని వచ్చి అదే రోజు సాయంత్రం ఈ జంతు బలి చేసుకుంటారు, గ్రామ దేవతలు జంతు బలి చేసుకుంటారు. పల్లెటూరులో ఉన్నది ఉగాది రోజు చేస్తారు. మా వంశపారంపర్యం మా కులదేవత అంకమ్మ తల్లి, ఆమెకు ఉగాది రోజు ఖచ్చితంగా బలి ఉంటుంది. మాకు 5-6 తరాల పైనుంచి ఉన్నది. మా అమ్మవారు సొంతంగా మా నాన్నగారు ఉమ్మడిగా ఉన్న దేవస్థానాన్ని తీసేసి మా కోసం విడిగా దేవస్థానం నిర్మాణం చేశారు. నేను ఒక పీఠాధిపతిని అయిన తర్వాత నేనే ఆపలేకపోయాను ఉగాది బలిని. మా అమ్మగారు మా నాన్నగారు ఆ మాట తీసుకున్నారు. నాకు మా నాన్నగారికి జ్ఞాపకం వచ్చినప్పుడు 5-6 తరాలు, ఇప్పుడు మీరు 7-8 తరాలుగా మనకు అమ్మవారు ఉన్నది. నాన్న నువ్వు ఇలా పీఠాధిపతి అయ్యావు, అయినంత మాత్రాన నువ్వు మన వంశం పరంగా వస్తున్న ఆచారాన్ని ఆఫ్ చేస్తే ఒప్పుకోను. మిగతా 360 రోజులు నీవి, 65 రోజులు నీవి, ఉగాది మాత్రం అమ్మవారిది. ఆ రోజు అమ్మవారికి వదిలేయాలి నువ్వు. ఆ రోజు అమ్మవారి జాతర జరగాల్సిందని చెప్పి మా నాన్నగారు నా దగ్గర మాట తీసుకున్నారు. ఎన్ని తరాల నుంచి వస్తుంది. ఇగో ఇలాంటి వాటిని అడ్డగోలు ప్రసంగాలు చేసి ఆపటం వల్లనే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. సరే ఆఫ్ చేయనా, ఏ మాంసాహారం వద్దు, తోటకూర కట్ట కోసం కొట్టుకుంటారు, కొత్తిమీర కట్ట కోసం కొట్టుకుంటారు, అవునా? కేజీ టమాటాలు 50 రూపాయలు అయితేనే తినగలిగే వాళ్ళు లేరు. ఇప్పుడు మాకు 30% ఉన్నారమ్మా, మొత్తం మీద 20 to 30% ఉన్నారు వెజిటేబుల్స్. 100% అయ్యారనుకున్నాం. ఓకేనా? నువ్వు ఇంటర్వ్యూ ఆఫ్ చేసి తోటకూర ఎక్కడ అమ్ముతున్నారో ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇంకా నీకు దొరకదు. మాటలు చెప్పడం వేరు నాన్న, మనం వాస్తవికత జీవితంలో జీవిద్దాం, మనం వాస్తవికతంగా జీవిద్దాం. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మాంసాహారం నిషేధం కాదు, కానీ విచ్చలవిడితనం లేదు. మీకు తెలియకపోతే ఈ కులవర్ణ తంత్రాన్ని ఒకసారి చూడండి. దాంట్లో ప్రత్యేకించి ఒక పశువుని బలిచ్చే ముందు ఏ మంత్రం చదవాలో కూడా మంత్రం కూడా ఉన్నది. ఆ మంత్రాన్ని అనేది నువ్వు పక్కన బయట ప్రపంచంలో తీసుకొచ్చి 10 మందికి నేర్పితే మన వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళి అలాగ మాంసం తినాల్సిన అవసరం ఉండదు. మనం చెప్పం, వాడిని చేయనీయం. ఇప్పుడు వాడి వృత్తి వాడు చేసుకుని బ్రతుకుతుంటే వాడిని వద్దంటాం. నువ్వేం ఆ వృత్తిలో ఎలా నడవాలో నువ్వు నేర్పవు. ఏమ్మా, రేపు సంక్రాంతి తర్వాత ఈ మంత్రాన్ని ఒక 10 మందికి నేర్పుదాం అనుకుంటున్నాను. ఈ మాంసాహారం జంతు బలి మంత్రాన్ని బాబు, హలాల్ మంత్రం ముస్లింస్ కే కాదు హిందువులకు కూడా ఉన్నది, బలి మంత్రం అని చెప్పి ఒక 10 మందికి నేర్పితే ఈ 10 మంది వెళ్ళి ఇంకో 10 మందికి నేర్పుతారు. మరి ఇప్పుడు పనిలో పని చెప్పేస్తే లేదు నాన్న, గురువు గారు అనుమతి లేదు. అవునా? సరే గురువు గారిని చెబుదామని ఆగా. ఒకవేళ మీరు గురువు గారు అనుమతి ఉన్నా ఇలా వీడియో రూపంలో అందరికి చెప్పొచ్చు. అవకాశం ఉంటే మళ్ళీ మీ ఛానల్లోనే చెబుతాను ఈ విషయాన్ని అంతా. ఓకేనా? అది ఖచ్చితంగా చెప్పాలి నాన్న. ఇప్పుడు కటిక వాళ్ళ ఒక తెగ ఉన్నది, మన హిందూ ధర్మంలో కటిక తెగ ఒకటి ఉన్నది. అవునండి, వాళ్ళే మాంసాహారం చేస్తారు. వాళ్ళు గాని రజకులు గాని చేయొచ్చు. అసలు వాళ్ళిద్దరికి తప్పు లేదు. రజక వర్ణానికి కానీ కటిక వర్ణానికి కానీ తప్పు లేదు. అసలు ఆ వర్ణం వాళ్ళే లేరు ఇప్పుడు. ఏమైపోయారంటారు? వర్ణాలన్నీ మాయమైపోయినాయి అమ్మా, మనమే మాయం చేసుకుంటున్నాం. నువ్వు వెళ్ళి ఎక్కడో తెచ్చుకుంటున్నావు, వీడి కొట్లో కొనవు, వీడి ఎండలో ఎగలు తోలుకుంటాడు, వీడికి భార్యాపిల్లలు ఉంటాడు కదా, వీడు వాడి కింద కూలికి వెళ్తున్నాడు. మన ధర్మాన్ని మనం బతికించే ప్రయత్నం చేయాలి. అవును, ఈ తిండి మీద బట్టల మీద పక్కన పెట్టు. మన ధర్మంలో ఎవడన్నా వెనకబడిపోతున్నాడంటే ఒక వర్ణం వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారు దాని మీద దృష్టి పెట్టండి. దేవాలయ మాన్యాలు మొత్తం అమ్ముకున్నారు. ఇవాళ వచ్చి సేవ చేయమంటే ఎవడో ఎలా చేస్తాడు? ఇప్పుడు మా నాన్నగారు అమ్ముకున్నారమ్మా, మాకు దేవాలయం భూమి ఉందనుకుందాం, మాన్యం 4 ఎకరాలు మా నాన్నగారు అమ్ముకున్నారు. నన్ను వచ్చి దేవాలయం సేకరి చేయమని ఎందుకు చేస్తాను? నాకు హక్కు లేనప్పుడు బాధ్యత లేదు కదా. అదే కదా, నేను నా హక్కును కోల్పోయాను. నాకున్న దేవాలయం సంబంధించిన ఆస్తి మీద హక్కు నేను కోల్పోయినప్పుడు నాకు దేవాలయం బాధ్యత ఎందుకు ఉంటుంది? ఇది రాజకీయ కోణంలో జరిగిన కుట్రమా. రేపు హైందవ శంకరంలో అదే చేస్తున్నాం. ఖచ్చితంగా మన దేవాలయ ఆస్తులను మనం తిరిగి వస్తే మళ్ళీ మన దేవాలయాన్ని కలకలాడుతుంది. 1,00,000 ఎకరాలు పైన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 ఎకరాలు పైన అన్యాక్రాంతం అయిపోయింది మన దేవాలయ భూములు. లెక్క ప్రకారం 1,40,000 చిల్లరమ్మా, 1,40,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. అది తల్లి. అయితే ఇప్పుడు భగవంతుడు ఒక్కరే అంటారు కదా. అవును, కానీ శివుడిగా, కృష్ణుడిగా, రాముడిగా రకరకాల రూపాలతో రకరకాల పేర్లతో ఆరాధిస్తూ ఉంటాం, ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు. ఎందుకు భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని రూపాల్లో ఎందుకు ఆరాధించాలంటారు? ఈ ప్రశ్న అడగాల్సినంత అవసరం ఏముంది? నా చిన్న ప్రశ్న. నేను యోగి నరేంద్రానంద స్వామీజీని. మా నాన్నగారికి నేను 5వ సంతానం, చిన్న కొడుకుని. మా అన్నయ్యకి నేను తమ్ముడిని, 3 అక్కలకి తమ్ముడిని. ఇప్పుడు మా అన్నయ్య గారి పిల్లలకి నేను బాబాయిని. ఓకేనా? నా భార్యకి నేను భర్తని, మా అత్తయ్య గారికి నేను అల్లుడిని. నా మీదే చెబుతాను, ఇంకోటి వద్దు. నా పిల్లకి నేను తండ్రిని. ఇప్పుడు మా అక్కయ్య గారి పిల్లలకి నేను మేనమావని. నాలో ఎంతమంది కనిపించారు నీకు? ఎన్ని పేర్లు కనిపించాయి? ఒక సామాన్యమైన నాకే ఇన్ని బంధాలు, ఇన్ని పేర్లు ఉన్నప్పుడు భగవంతుడికి ఉంటే తప్పేంటి? మరి భగవంతుడు ఒక్కడే అని చెప్పడం ఎందుకు? నేను ఒక్కనేగా. మీరు ఒక్కరే, మీ పక్కన ఉన్న వాళ్ళందరికీ మీరు ఒక వరసతో అలా ఒక బంధం ముడిపడి ఉంది. అవును,
అంతేగాని ఇప్పుడు భగవంతుడు కూడా అంతే. ఇప్పుడు నేను చూసే కోణంలో నాకు శివుడు, నువ్వు చూసే కోణంలో నీకు విష్ణుమూర్తి, ఓకేనా? ఇంకోళ్ళు చూసే కోణంలో లక్ష్మీదేవి. ఇప్పుడు కాళికాదేవి ఎన్ని అవతారాలు ఉన్నాయి? పార్వతీదేవి. ఏదైనా పార్వతి నుంచి వచ్చిన అంశే, ఓకేనా? పార్వతీదేవి ఒక్కరే. సుమ్ముని సంపాల్సినప్పుడు దుర్గగా వచ్చింది, రక్తబీజం సంపాల్సినప్పుడు కాళిగా వచ్చింది, ఏమ్మా? పరివారాన్ని కాపాడగా వచ్చినప్పుడు వారాహిగా వచ్చింది, శాంతమూర్తిగా ఉన్నప్పుడు లలితగా వచ్చింది. సందర్భాన్ని బట్టి భగవంతుడు తన రూపాన్ని వ్యక్తపరిచాడు. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఒకటే, బయట నుంచి వచ్చిన కరెంట్ ఒకటే. వెలుతురు కావాలన్నప్పుడు లైట్లోకి వెళ్ళింది, ఏసీ చల్లదనం కావాలన్నప్పుడు ఏసీలోకి వెళ్ళింది. అంటే ఏసీలోంచి కరెంట్ ఈ విధంగా వ్యక్తపడుతుంది. అంటే మనం ఏ విధంగా కావాలనుకుంటే భగవంతుడు ఆ రూపంలో నీకు దర్శనం ఇస్తున్నాడు. అదే మన ధర్మం యొక్క గొప్పతనం. నేను ఈ పేరుతోనే ఉంటాను, నన్ను ఇలాగే ఆదరించాలి, నన్ను ఇలాగే కొలవాలి, ఈ పేరుతో కొలవకపోతే మిమ్మల్ని చంపేస్తాను, అది ఈ పేరుతో కొలవాలని చంపేయండి అని మన ధర్మంలో ఎక్కడా లేదు. నువ్వు మొక్కలో చూసినా, రాయిలో చూసినా, రత్నంలో చూసినా, శిలపై చూసినా, నువ్వు ఏ దృష్టితో చూస్తావో నిన్ను ఆ దృష్టితోనే అనుగ్రహిస్తానని చెప్పాడు స్వామివారు భగవద్గీతలో, శ్రీకృష్ణు వారు. నువ్వు ఏ ఏ దృక్పథంతో ఏ ఏ విధంగా నువ్వు దర్శించుకుంటావో నిన్ను ఆయా విధంగానే నిన్ను అనుసరిస్తాను, అనుగ్రహిస్తాను అన్నాడు. ఇక్కడ ఇంకో విషయం, బుట్టి అనుగ్రహించడం కాదు, అనుసరిస్తాను అంటే నిన్ను నేను ఫాలో అవుతాను, నిన్ను అనుగ్రహిస్తాను. నిన్ను ఎల్లవేళ ఎప్పుడు కూడా నా నామస్మరణ నువ్వు ఏ రూపంలో కొలిచినా నిన్ను నేను కాపాడుతూ ఉంటాను, ఆఖరిగా నీకు ముక్తినిస్తాను అని చెప్పాడు. కనుక ఇక్కడ కరెంట్ ఒకటే. నువ్వు వంటగదికి వెళ్ళినప్పుడు మిక్సీ తిరగాలి, ఉపయోగించే విధానాలు వేరు. ఇప్పుడు శ్మశానకాళి త్రైలింగేశ్వరుడు అమ్మవారి సాధన చేసి గొప్ప యోగిగా మాలాంటి వాళ్ళందరికీ ఆదర్శంగా మిగిలిపోయాడు. అదే శ్మశానకాన్ని సాధన చేసి కొంతమంది క్షుద్రప్రయోగాలు చేసి జనాన్ని చంపేస్తున్నారు. ఉపయోగించే విధానం ఒకటే ఏమ్మా, ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. సాధన ఒకటే, ఉపయోగించే విధానం వేరు. భగవంతుడు ఒకటే, మనం తీసుకునే రూపం వేరు. కాళీని అందరూ తట్టుకోలేరు, భయపడతారు. కనుక ఆమెను పార్వతిగా ఆరాధిస్తారు. పార్వతి కూడా అమ్మో కొంచెం శక్తివంతంగా ఉంటుంది, మా వాళ్ళకి లలితగా ఆరాధిస్తారు. కొంతమంది కామాఖ్య వెళ్తారు, అమ్మవారి అదొక రూపమని ఆలోచిస్తారు. కామాఖ్యలు కూడా ఎటువంటి తప్పుల్లో వీళ్ళు చెప్పి అనవసరం ప్రచారాలు తప్ప, వాస్తవంగా వెళ్ళినప్పుడు దాని గురించి ఒకసారి చెప్తాను, ఓకేనమ్మా? అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అవి పెడతారు, ఇవి పెడతారు, ఏమీ పెట్టరు, అంతా వైదికమే, అంతా వైదికమే. ఇప్పుడు ఈ కౌలాచారంలో చేయాలనుకున్న వాళ్ళైనా చేసుకుంటారు, తప్పులేదు. ఎందుకంటే అసలు మన ధర్మాన్ని కాపాడింది కౌలాచారమే. నీకు ఆ విషయం తెలుసా? ముస్లిమ్స్ పరిపాలనలో మన దేవాలయాలని బంధించేసినప్పుడు, కూల్చేసినప్పుడు, మీకు దేవుడే లేకపోతే మీరు పూజలు ఎక్కడ చేస్తారని చెప్పి అప్పుడులో నవాబులు మనల్ని హింస పెట్టినప్పుడు చెట్టు కింద రాయబెట్టి ఆమెనే ముత్యాలమ్మన్నారు, ఓకేనా? వేప చెట్టుకి పసుపు రాసి మహాలక్ష్మి అమ్మవారు అన్నారు, రావి చెట్టుకి పసుపు రాసి నారాయణ అన్నారు. ఇంకా గుళ్ళోకి ఎవరు పోలా. మరి ఇప్పుడు ఏ ఆచారం కాపాడింది మన ధర్మాన్ని చెప్పునా? గుళ్ళో కొబ్బరికాయ కొట్టలా, ఊరు బయటకు వచ్చి ఆపు చెట్టు కింద ముత్యాలమ్మని చెప్పి విగ్రహం పెట్టి కోడిని కోసారు, పందిని కోసారు. కోడిని కోస్తే వస్తున్నారు ముస్లిమ్స్ దండయాత్రకు వచ్చి, ఎవడా కోడిని కోసింది వాడిని చంపేస్తాం వదిలేస్తాం అన్నారు. పందిని కోసారు, పందిని కోస్తే ముస్లిమ్స్ రారుగా. పందిని కోసే ఆచారం అక్కడ వచ్చింది వీళ్ళ దెబ్బకి. అంతకుముందు వారాహ అవతారం మన పందిని కోసేవాళ్ళు కాదు. ఈ తొగ్లక్ల పరిపాలన వచ్చిన తర్వాత, ముస్లిం పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళు మన దేవాలయాల మీద దాడి చేస్తున్నారు, ఆ మొత్తంలో రాయి పెట్టుకో పందిని పోయిండ్రా అన్నారు. వాళ్ళ దేవాలయానికి రారు, ఎదురుగా గ్రామ దేవతను పెట్టుకొని పందిని బలిచ్చేవాళ్ళు. దాన్ని చండా ప్రయోగం అంటారు. ఏమీ తెలియకుండానే మన పూర్వీకులు చండా ప్రయోగం చేసి ముస్లింస్ని ఆఫ్ చేశారు. అమ్మా మరి ఏది కాపాడింది? నువ్వు ఇంట్లో కూర్చొని మాంసం తినొద్దు, బయటని ఎవరు దాడి చేయొద్దు, చేతులు కట్టుకున్న మన నీ ప్రవచనం కాపాడిందా? అప్పుడు మన పూర్వీకులు తెగింపు చేసేసిన బొల్లు కాపాడయ్యా మన ధర్మాన్ని. అమ్మా ఇప్పుడు కూడా కాశీ దగ్గర దేవాలయం అందరు కాక కొట్టుకుంటున్నాం, అవునా? అలాంటి రాజమండ్రిలో ఒక దేవాలయం మీద మసీదు కట్టారు, కట్టుకున్నారు. వాళ్ళ ఆధిపత్యం ఉంది, వాళ్ళు కట్టుకున్నారు, దాన్ని మనం ఏమంటానికి ఏం లేదు. ఇవన్నీ పక్కన పెడితే 4 నెలల క్రితం తమిళనాడులో ఒక దేవాలయాన్ని మసీదు కిందకి ఇచ్చారు. ఆ విషయం మీకు ఎంతమంది తెలుసు? దేవాలయం పాడుపడిపోయిందని చెప్పి దాన్ని బాగు చేయించి మన తమిళనాడు ప్రభుత్వం మసీదు కిందకి ఇచ్చేసింది. ఏమ్మా మాటలు చెప్పడం వేరురా తల్లి, ఆచరణలోకి వెళ్ళిన తర్వాత అది వేరుగా ఉంటుంది. ఓకే, ఈ బలి అనే ప్రాసెస్ వచ్చిందే అక్కడ. నాన్న ఈ మధ్య లవ్ జిహాదుల గురించి కొత్తగా ఒక స్లోగన్ వచ్చింది, గమనించిందా? హిందువులందరూ కూడా పంది మాంసం తినండి అని డైరెక్ట్ గా చెప్తున్నారు. మన హిందూ ధర్మరక్షణ సమితి పెద్దలు 2-3 మీటింగుల్లో నేను స్వయంగా విన్నాను, మీకు వీడియోలో ఉంటాయి చూసుకోండి. పబ్లిక్ చెప్పినవి అవన్నీ. ఈ లవ్ జిహాద్ని తట్టుకోవాలంటే ఆడపిల్లలకి పంది మాంసం తినడం అలవాటు చేయండి అని చెబుతున్నారు. వీళ్ళు ఇప్పుడు అలవాటు చేసేది ఏంటి? మన పూర్వీకులు ఎప్పుడో చేశారు, దేవాలయాలు కాపాడుకోవడానికి పందులు కోసారు.
పందులను బలిచ్చారు. ప్రతి దానికి బలమైన కారణం ఉందమ్మా. మాటలు వేరు, వాస్తవికతలోకి వెళ్దాం. ఓకేనా? కాషాయం బట్టలు పట్టుకుని ప్రతి ఒక్కడు సాధకుడు కాదు, స్వామీజీ కాదు. సాధన చేయాలి, దాన్ని సాధనాపరమైన లోతుపాతులు తెలుసుకోవాలి, అనుష్ఠానంలో బలం పెంచుకోవాలి. అప్పుడే కదా వాడు స్వామీజీ అయ్యేది. నీ దగ్గరకు వస్తే 10 మంది సమస్యలు తీర్చగలిగేది. అదేవిధంగా ఒక మాట చెప్పేటప్పుడు కూడా దాని పూర్వాపర విశేషాలను పూర్తిగా తెలుసుకోవాలి. అసలు ఈ బలి అనే ప్రాసెస్ ఎందుకు వచ్చింది అన్ని పక్కన పెట్టు. అసలు పందులు ఎందుకు బలిస్తున్నారు దేవుళ్ళకి, దీన్ని చెప్పు అమ్మా. ఎందుకు బలిస్తున్నారు? ఈ ముస్లిం దండయాత్రలను తట్టుకోవడం కోసం చేశారు. చాలా దేవాలయాలు పాయడానికి వచ్చినప్పుడు పందులను కోసి రోడ్డుకి అడ్డంగా పడేసి మన వాళ్ళు దేవాలయాలను కాపాడుకున్నారు దండయాత్ర సమయంలో. ఇప్పుడు చెప్పు, బలి అవసరం ఉన్నదా లేదా? మీరు చెప్పండి. నేనేం చెప్పను. చెప్పురా బంగారం, ఇంత చెప్పాను, అడిగావు కదా. ఎవరు చెప్పిన విధానం వింటే అప్పుడు అది రైటే అనిపిస్తుంది. విధానం వాస్తవాన్ని ఆలోచించు. విధానాలు రైటు రాంగ్ మనకొద్దు, మనం విశ్లేషణ చేయొద్దు. మనం వాస్తవంగా మాట్లాడుకుందాం. మనం ఈ ఎత్తులో కూర్చోవాలంటే కుర్చీ అవసరం. అవును. ఇంతకంటే తక్కువ కూర్చోవాలంటే పీట అవసరం. ఏమీ లేకపోతే కింద కూర్చుంటాం. మనం ఈ హైట్లో కూర్చున్నాం అంటే మన కింద ఏదో వస్తువు ఉందనే కదా అర్థం. ఏమీ లేకుండా మనం ఇంత హైట్లో ఎలా కూర్చున్నాం? అలాగే ఏమీ లేకుండా మన పూర్వీకులు ఒక విధానాన్ని ఎందుకు ప్రవేశపెడతారు? కరెక్ట్. అంత పిచ్చోళ్ళ పూర్వీకులు. వాళ్ళు వేల సంవత్సరాలు కట్టిన దేవాలయాలే వాటిని ఎట్ట దించాలి, రిపేర్ చేయడానికి కూడా చేత కావట్లేదు మన వాళ్ళు చాలా మందికి. అవునా? మన పూర్వీకులు పిచ్చివాళ్ళ. కనుక ఇప్పుడు నువ్వు మాంసాహారం ప్రస్తావన తెచ్చావు కనుకమ్మా నీకు ఇంత చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే వాస్తవంలోకి రండి. అసలు వాస్తవం మాంసాహార విధానం అనేది లేకపోతే మన శాస్త్రంలో బలిమంత్రం ఎందుకున్నది చెప్పు ఏమ్మా? జంతు బలి మంత్రం అని క్లియర్గా ఎందుకున్నది చెప్పు. కనుక కొంతమంది అలా చెప్పుకుంటూ బ్రతికిపోతుంటారు, వదిలేయటమే. మనం ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు దాని పూర్వపరాలు అన్నీ తెలుసుకొనే అంతే మనం దాని నుంచి మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. అది తప్పు. మొదటిసారి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పి విన్నాను. అది కూడా మా ఛానల్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మంచి విషయాన్ని, అది మన సనాతన ధర్మం గురించే కావచ్చు, ఏదైనా గొప్ప విషయం చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మన సనాతన ధర్మంలో తల్లి ప్రతి విషయం కూడా గొప్ప విషయమే. మన ఋషి సంప్రదాయం, మహర్షి సంప్రదాయం, మన సంప్రదాయాలు ప్రతిది కూడా చాలా గొప్పదే. మీకు విషయం తెలుసా? ఇతర దేశాల్లో ఆవు పిడకలని ఆన్లైన్లో పెట్టి అమ్ముకుంటున్నారు, కొబ్బరి చెప్పలను అమ్ముకుంటున్నారు, వేప పొలాలను అమ్ముకుంటున్నారు, గంజిని అమ్ముకుంటున్నారు, బియ్యం అన్నం కాసినట్టు గంజిని అమ్ముకుంటున్నారు. మన వాళ్ళు అవన్నీ మోటి అని చెప్పి ఎవడో తీసుకొచ్చినాయని ఆ పిజ్జాలు బగ్గర్లు తిని క్యాన్సర్ పేషెంట్లు అవుతున్నారు. ఇది గమనించాలి. ఇప్పుడు రేపు 5వ తారీఖున మన విజయవాడ దగ్గర హైందవ శంకారామం జరుగుతుంది. హైందవ శంకారామం ముఖ్య ఉద్దేశం ఏంటి? మన దేవాలయాలు మన హక్కు. ఇప్పుడు మన దేవాలయాలు మన హక్కు. లంకలో సీతమ్మ గారు కనుక రావణాసుడు చెరలో ఎలా అయితే ఉన్నదో అలా మన దేవాలయాలు రాజకీయ నాయకుల కబంధస్థాల్లో ఉన్నాయి. వాళ్ళకి ఏటీఎం సెంటర్ లాగా మారిపోయాయి. మన ధర్మం, మనకి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మన దేవాలయాలు ఉండగా మన పిల్లలు క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు. అది మన దౌర్భాగ్యం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన కంట్రోల్లో ఉంటే తేలిగ్గా ఒక 100 నుంచి 1000 విద్యాలయాలు కట్టి మన పిల్లలకు మనం ఉచితంగా హై లెవెల్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించవచ్చు. తిరుమల కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏమ్మా ఇలా ఎన్ని దేవాలయాలు, కాణిపాకం కావచ్చు, మన అన్నీ కూడాను మనకి కామధేనువులమ్మ మన దేవాలయాలు. మన భక్తులు పిచ్చోళ్ళు, ఎన్నిసార్లు చెప్పినా వినరు. హుండీల్లో కానుకలు వేయొద్దు నానా అని ఎన్నిసార్లు చెప్తామో వినరు. మన దేవాలయాలు మొత్తం వాళ్ళకి ఏటీఎం సెంటర్లు అయ్యాయి. మన దేవాలయాలు మనం నడుపుకోలేమా చెప్పండి? మన ఎన్ని దేవాలయాలు మనం పాడుపడిపోయి ఉన్నాయి ధూపదీప నైవేద్యాలు లేక. మన దేవాలయాలు సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళు వ్యక్తిగత కార్యక్రమాలకి, ఇతరత్ర మత ధార్మిక కార్యక్రమాలు వాడుకుంటున్నారు తప్ప మన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కనుక మన దేవాలయం మనకు కావాలి, మన దేవాలయం మన హక్కు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికోసం అందరూ కదిలి రండి. ఈ యొక్క హైందవ శంకారామ సభని విజయవంతం చేయండి. ఇది మన హక్కుగా భావించండి. ఇది మాకు స్వామీజీగా, ఒక సర్వజ్ఞపీఠ పీఠాధిపతిగా, ఒక యోగి నరేంద్రానంద స్వామీజీగా నేను మీకు ఇస్తున్నటువంటి పిలుపు. ఈ పిలుపుకి అందరూ స్పందించండి. వాళ్ళు 10 లక్షలు అంటున్నారు, మనం 10 లక్షలకు మించి వెళ్ళి మన యొక్క శంకారామ సభను విజయవంతం చేసుకొని మన సనాతన ట్రస్టు బోర్డును మనం సాధించుకుందాం. శ్రీమాత్రే నమః. జై అఖిలాండేశ్వరి. శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ. శుభం. ధన్యవాదాలు స్వామి. శుభం తల్లి.